जय श्रीमाता। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देवो महेश्वरः। गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरितसगोत्रोत्पन्नं हरिभक्तिपरायणं शङ्करगुरुवरेन्द्रचरणं शरणं प्रपद्ये। श्रीमहद्भ्यो गुरुभ्यो नमः। హిట్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ప్రతి నెలలో మనము చెప్పుకునేటువంటి ఒక మాస ఫలితాలలో భాగంగా ఇప్పుడు మనము రాబోయేటువంటి ఒక ఏప్రిల్ నెలలో మనకు 12 రాశులకు ఎలా ఉంటుందో మనకు తెలిసినంత వరకు చెప్పుకుందాం. అందులో రేపు ఏప్రిల్ 9వ తారీఖు నుంచి క్రోధినామ సంవత్సరం ప్రారంభం కాబోతోంది. ఆ క్రోధినామ సంవత్సరం నుంచి చైత్రమాసం నుంచి మనకు సంవత్సరం ప్రారంభం కాబట్టి ఈ ఏప్రిల్ నెలలో ఈ క్రోధినామ సంవత్సరం చైత్రమాసంలో ఎలా ఉంటుంది మేషాది 12 రాశుల వారికి, ఆ విషయం మనం తెలుసుకుందాం. ఇకపోతే ఈ ఏప్రిల్ నెలలో అంటే ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఏప్రిల్ 30వ తారీఖు వరకు ఇందులో మనం చెప్పుకునేటువంటి ఒక దాంట్లో 4 వారాల గురించి చెప్పుకోవడం జరుగుతుంది. ఇది ప్రేక్షకులు గమనించాలి. ఒక్కొక్క వారంలో ఎలా ఉంటుంది 4 వారాలకు మనకు కలిపి చెప్పుకుంటున్నాం కాబట్టి అది ప్రేక్షకులు గమనించి చూసుకోండి. ఏప్రిల్ నెలలో అంటే ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు మేషరాశి వారికి చాలా మంచి రోజులు అనొచ్చు, కొన్ని మిశ్రమ ఫలితాలుగా కూడా కనిపిస్తుంటాయి. ఈ మేషరాశి వారికి ఈ ఏప్రిల్ నెలలో కొద్దిగా మనోవిచారంగా ఉంటుంది. అకాల భోజనం, సమయానికి భోజనం దొరకకపోవడము, ప్రయాణాలు అధికంగా ఉండడము, వారి దగ్గరి బంధువులకు అనారోగ్యమైన పరిస్థితులు ఏర్పడము, కొందరు మిత్రులతో కొన్ని కారణాల వల్ల కలహాలు ఏర్పడము, ధనాదాయము ఇలాంటి కొన్ని జరగడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. ఇకపోతే మనకు ఏప్రిల్ మొదటి వారంలో మనకు ఈ మేషరాశి వారికి ఆరోగ్యం బాగా ఉంటుంది. అనుకున్న పనులు సమయానికి కలిగేటట్టుగా ఉంటుంది. ధనలాభం కూడా ఉంటుంది. ఈ మొదటి వారంలో ఏప్రిల్ మొదటి వారంలో మేషరాశి వారికి మనోధైర్యం అధికంగా ఉంటుంది. ఏదైనా కొత్త కార్యక్రమం చేపట్టాలి, చెయ్యాలి, దాన్ని సాధించాలి అనేటువంటి ఒక విషయము బాగా ఉంటుంది. ఎవరో కొందరు స్నేహితులే కావచ్చు, గృహస్థులే, ఇంటి వాళ్ళే కావచ్చు, ఇది పని కాదు, అనవసరంగా పెట్టుకుంటున్నామని చెప్పి నీరసపరిచినప్పటికీ కూడా మనోధైర్యంతో ఆ కార్యక్రమానికి అడుగు ముందుకు వేయడం జరుగుతుంది. కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయడం జరుగుతుంది. ఇక మనోధైర్యంగా ఉంటూ ఆరోగ్యంగా ఉంటూ ప్రతి కార్యక్రమాన్ని కూడా కూలంకషంగా ఆలోచించి కార్యక్రమాన్ని మొదలుపెట్టి కార్యక్రమాన్ని అంతం చేస్తారు. దిగ్విజయంగా ఉంటుంది. ఇక ఏప్రిల్ నెలలో 2వ వారంలో కనుక మేషరాశి వారికి చూసినట్టయితే కొద్దిగా ప్రాబ్లంగా ఉంటుంది. సరి అయినటువంటి ఒక కార్యక్రమం యత్నకార్యసిద్ధి అంటే సరి అయిన కార్యక్రమం ఏదైతే మీరు పెట్టుకున్నారో ఆ కార్యక్రమము నెరవేరకపోవడం, వృత్తిలో అంటే ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ చేసేటువంటి ఒక వృత్తి వ్యాపారాలలో కొన్ని చిక్కులు రావడం అనేటువంటిది జరుగుతుంది. దానివల్ల మనశ్చాంచల్యం జరుగుతుంది. ఆర్థిక పరిస్థితులలో అంటే ఎవరికైనా ఇచ్చేటువంటి ఒక లావాదేవీలలో కొన్ని చిక్కులు కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ మేషరాశి వారికి ఏప్రిల్ 2వ వారంలో కొద్దిగా ధన నష్టం కూడా జరిగేటువంటి ఒక ఆస్కారం ఉంది. కాబట్టి జాగ్రత్తగా నడుచుకుంటూ జాగ్రత్తగా ప్రతి దాన్ని వేసేటువంటి ఒక ప్రతి అడుగు, చేసేటువంటి ఒక ప్రతి ఆలోచన చాలా జాగ్రత్తగా చేసి ఈ 2వ వారంలో మీరు ముందుకెళ్ళాలి. తర్వాత
కార్యముల యొక్క నిలకడగా కార్యక్రమాలు జరగడం, అనుకున్నంత తొందరగా కార్యక్రమాలు జరగకుండా ఆగుతూ నిలకడగా కార్యక్రమాలు జరగడం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది ఈ 2వ వారంలో మేషరాశి వారికి. ఇక 3వ వారం గనక మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కార్యంలో అనుకూలత, అననుకూలత 2 కూడా జరగొచ్చు. కొన్ని కార్యక్రమాలలో అనుకూలంగా కార్యక్రమాలు ఏర్పడుతూ ఉంటాయి. కొన్ని కార్యక్రమాలు ఎదుటివారి యొక్క పరిస్థితి బాగలేకో, మన పరిస్థితి బాగలేకో కొన్ని కార్యక్రమాలకు ఆటంకాలు ఏర్పడి నిదానంగా సాగుతూ ఉంటాయి. అనుకూలత, అననుకూలత కూడా ఉంటుంది 3వ వారంలో. అందులో 3వ వారంలో ఈ మేషరాశి వారికి కొత్త వారితో పరిచయం ఏర్పడేటువంటి ఒక ఆస్కారం ఉంది. కొత్త స్నేహితులే కావచ్చు, రాజకీయ నాయకులే కావచ్చు, స్వామీజీలే కావచ్చు, లేదా ఒక ఉన్నతమైనటువంటి ఒక స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తులతో పరిచయం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది మేషరాశి వారికి ఈ ఏప్రిల్ 3వ వారంలో. తర్వాత ఏదైనా రుణబాధ ఉన్నట్టయితే కొంతవరకు ఆ రుణబాధను తీర్చుకొని మనశ్శాంతిగా ఉండడానికి ఇది అనుకూలమైన ఒక సమయము మేషరాశి వారికి 3వ వారం, ఏప్రిల్ 3వ వారంలో. ఇక 4వ వారం కనుక చూసుకున్నట్టయితే అన్ని విధాల దిగ్విజయంగా ఉండేటువంటి ఒక వారం మేషరాశి వారికి ఏప్రిల్ 4వ వారంలో, చివరి వారంలో. అనుకున్న కార్యక్రమాలు నెరవేరడం, కొత్త వారితో పరిచయం ఏర్పడడం, శుభ ఫలితాలు రావడం, శుభకార్యాలకు అడుగు ముందుకేయడం, శుభకార్యాలలో పాల్గొనడం, ధనలాభం అంటే చేసే వృత్తి వ్యాపారాల్లో లాభం రావచ్చు, లేదా మీరు ఎవరికైనా డబ్బు ఇదివరకు ఇంత సహాయం కింద ఇచ్చినట్టయితే ఆ డబ్బు తిరిగి రావడము ఇలాంటివి జరుగుకోవడానికి ఆస్కారం ఉంది. యత్నకార్య సిద్ధి అంటే తలపెట్టినటువంటి ఒక కార్యక్రమాలు దిగ్విజయంగా నెరవేరడం అనేటువంటిది జరుగుతుంది. సంతానం లేనటువంటి ఒక వ్యక్తులు, కొత్త దంపతులు సంతానం లేనటువంటి ఒక వ్యక్తులకు ఈ నెలలో సంతానాధికారం లభించేటువంటి ఒక యోగ్యత కూడా ఉంది. ఇలాంటి శుభాశుభ ఒక 2వ వారమే కొద్దిగా డిఫికల్ట్ అయినటువంటి ఒక వారం ఈ మేషరాశి వారికి. కానీ తక్కిన 3 వారాలు శుభసూచకంగానే ఉన్నాయి, మంచి ఫలితాలే ఇస్తున్నాయి. కాబట్టి వీరు ఆ 2వ వారంలో కూడా చిక్కులు రాకుండా మంచిగా ఆరోగ్యంగా ఉండి అన్ని కార్యాలు సఫలం కావాలి. ఒకవేళ నూతన దంపతులకు సంతానం కాలేదు, సంతానం ఆలస్యమైంది అనేటువంటి ఒక వారికి కానీ, నూతన దంపతులకు కానీ వీరు ఆ దోషము తొలగడానికి విష్ణు కవచాన్ని గనక పారాయణం చేసినట్టయితే అనుకున్నటువంటి ఒక కార్యక్రమం ఈ మేషరాశి వారికి జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మేషరాశి వారు అన్ని విధాల శుభంగా ఉన్నా భగవంతుడి నిర్ణయం వల్ల ఎప్పుడు ఏ కష్టం రాబోతుందో, ఏ సుఖం రాబోతుందో మనకు తెలియదు. గ్రహాల యొక్క అనుకూలతను బట్టి జవాబులు చెప్పడం జరిగేటువంటిది, ఫలితాలు చెప్పడం అనేటువంటిది జరుగుతుంది ఇక్కడ. అంతేగాని భగవంతుని యొక్క నిర్ణయాన్ని మనం మార్చలేం కదా. అందుగురించి ఆ భగవంతుని నిర్ణయం సరి అయిన నిర్ణయం రావాలి, కోరుకున్న కోరికలు నెరవేరాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఆ స్వామివారికి సంతోషకరంగా ఉండడానికి ఈ మేషరాశి వారు ఈ నెలలో విష్ణు కవచము అనేటువంటిది స్తోత్రాన్ని కనుక పారాయణం చేసినట్టయితే ఇటు ధనధాన్య వృద్ధి ప్లస్ సంతానం ఆలస్యమైనటువంటి వాళ్ళకు కానీ, నూతన దంపతులకు కానీ సంతాన విషయంలో విష్ణు కవచము మంచిగా పనిచేసి వారికి సంతానాభివృద్ధి కూడా కావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ మేషరాశి వారు ఈ నెలలో విష్ణు కవచము పారాయణం ప్రతిరోజు ఒకసారి విష్ణు కవచం పారాయణం చేసి శుభమైనటువంటి ఫలితాలు పొంది సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుతున్నాము. ఇది శుభం. మనము వృషభ రాశి అంటే ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఉండేటువంటి ఒక ఏప్రిల్ మాసంలో వృషభ రాశి వారికి ఎలా ఉంటుంది అనేటువంటి ఒక విషయాన్ని కనుక మనం చూసుకున్నట్టయితే ఈ వృషభ రాశి వారికి కొంచెం ఇబ్బందికరంగానే ఉండడానికి కూడా ఆస్కారం ఉంది. ఈ రాశి వారికి మామూలుగా ఈ మాసంలో కనుక చూసినట్టయితే స్థాన చలనం
తర్వాత తరచూ ప్రయాణాలు చేయడం, ధన నష్టము, సంఘంలో అగౌరవం ఏర్పడుట ఇలాంటివి జరగడానికి ఆస్కారం ఉంది. స్థానచలనం అంటే ఉద్యోగస్తులకు ట్రాన్స్ఫర్ కావడము, లేదా రెంటింట్లో ఉన్నటువంటి వాళ్ళు ఆ ఇంటి నుంచి ఇంకో ఇంటికి రెంటుకు మారడము, లేదా ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి ప్రయాణం చేయడము, ఇలాంటి స్థానచలనాలు జరగడానికి ఆస్కారం ఉంది. తరచూ ప్రయాణాలు వివాహాది కార్యక్రమాలకే కావచ్చు, ఇతరత్ర కార్యక్రమాలకే కావచ్చు, తరచూ ప్రయాణాలు చేస్తూ అలసిపోయి అనారోగ్యం తెచ్చుకోవడం అనేటువంటి జరగడానికి ఆస్కారం ఉంది వీరికి. ఇకపోతే వృషభ రాశి వారికి ఏప్రిల్ మొదటి వారంలో మనోవిచారం అధికంగా ఉంటుంది. మనశ్చాంచల్యం ఎక్కువగా ఉంటుంది. అనారోగ్యం, రోగబాధలు, అనుకోని రోగబాధలు కలగడము, జ్వరం రావడము, జలుబు రావడము, రోగబాధలు కలగడము, దానివల్ల హాస్పిటల్కి వెళ్ళడము, డబ్బు ఖర్చు కావడము, ఇవి జరుగుతూ ఉంటాయి. తర్వాత ప్రయాణాలు అధికంగా చేయడం. ఈ ప్రయాణాలు అధికంగా చేయడం వల్ల అనారోగ్య ప్రాప్తి. అందుగురించి ఈ వృషభ రాశి వారు ఏప్రిల్ యొక్క మొదటి వారంలో కొంచెం జాగ్రత్తగా ఉండి ఎక్కువ ప్రయాణాలు చేయకుండా, కొన్ని ప్రయాణాలు మాత్రం అత్యవసరమైనటువంటి ప్రయాణాలు తప్పదు అని అనుకున్నటువంటి ప్రయాణాలు మాత్రమే చేయడము, తక్కిన ప్రయాణాలను మానుకోవడము, జాగ్రత్తగా ఉండడం చేయడం మంచిది. ఇక రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే వృషభ రాశి వారికి శుభకార్యాల వల్ల ధన నష్టం. అంటే బంధువులే కావచ్చు, తన ఇంట్లో వారియే కావచ్చు, లేదా తన దగ్గరి బంధువుల వారియే కావచ్చు, దానివల్ల ప్రయాణాలు చేయడము, శుభకార్యాలకు డబ్బు ఖర్చు కావడము అనేటువంటిది ఉంటుంది. ఇంతేకాకుండా వ్యవసాయదారులు కనుక ఉన్నట్టయితే వారికి పశు నష్టం కలిగేటువంటి ఆస్కారం ఉంది. వ్యవసాయదారులకు ఆ పశువులను జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. స్థానచలనం రెండవ వారంలో కూడా వీరికి ఈ స్థానచలనం కలగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ స్థానచలనం ఉద్యోగ రీత్యానా, వృత్తి రీత్యానా, లేకుంటే ఇంటి వాతావరణం వల్ల స్థానచలనం జరగడమా అనేటువంటిది అది భగవంతుని యొక్క నిర్ణయం. దాన్ని జాగ్రత్తగా స్థానచలనం జరిగేటప్పుడు జాగ్రత్త వహించడం మంచిది. వివిధ రకాలైనటువంటి ఆపదలు రావడం, అనుకోని సంఘటనలు జరగడము ఈ రెండవ వారంలో ఈ వృషభ రాశి వారికి జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇక మూడవ వారం కనుక చూసినట్టయితే చేసేటువంటి వృత్తిలో, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, మీరు ఏదైతే జీవనోపాధి గురించి చేసుకునేటువంటి వృత్తి పని ఏదైతే ఉందో అందులో చిక్కులు రావడము, లావాదేవీలలో చిక్కులు రావడము, స్నేహితులతో నిష్ఠూరం కావడము, అంటే స్నేహితులతో పొరపచ్చారు వచ్చి స్నేహితులతో కలహాలు, కొట్లాటలు ఏర్పడడం అనేటువంటి జరగడానికి ఉంటుంది. ఇందులో కొందరు దుష్ట శత్రువులు ఏర్పడి వాళ్ళు మిత్రులుగా వచ్చి, కొందరు దుర్మార్గులు మిత్రులుగా వచ్చి దురలవాట్లకు, వారి వల్ల మీరు దురలవాట్లకు లోను కావాల్సినటువంటి అవసరం ఆస్కారం ఏర్పడేటువంటి యోగం ఉంది. కాబట్టి స్నేహితం చేసేటప్పుడు, స్నేహితులతో తిరిగేటప్పుడు ఈ దురలవాట్లకు లోను కాకుండా జాగ్రత్తగా ఆలోచించాలి. అయితే ఈ దురలవాట్లకు అలవాటు పడినట్టయితే సంఘంలో చిన్న చూపు ఉండి అవమానం పాలు కావడానికి ఆస్కారం ఏర్పడుతుంది. కాబట్టి ఈ నెలలో సామాన్యంగా రెండవ వారము, మూడవ వారం అనేటువంటి కాకుండా ఈ ఏప్రిల్ నెలలో వృషభ రాశి వారు చాలా జాగ్రత్తగా ఆలోచించి అడుగులు వేసుకుంటూ ఎలాంటి దురలవాట్లకు లోను కాకుండా, ఆరోగ్యం పాడు చేసుకోకుండా ఉన్నదానితో తృప్తిపడి కాలం గడపడానికి మంచిది. ఇక నాలుగవ వారం కనుక చూసినట్టయితే కొన్ని కష్టాలు దూరం కావడానికి ఆస్కారం ఉంది. ఏప్రిల్ చివరి వారంలో మానసికమైనటువంటి ఆనందాన్ని పొందుతారు. ఏదో కొన్ని శుభమైనటువంటి వార్తలు వినడమో, శుభకార్యాలలో పాల్గొని ఉండడమో, దానివల్ల కొంత సంఘంలో మంచి పేరు వచ్చి మానసికమైనటువంటి ఆనందాన్ని పొందడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఆరోగ్యం కూడా కొంత సహకరించడం జరుగుతుంది. యత్నకార్య సిద్ధి,
చేసేటువంటి యొక్క పనులలో కార్యసిద్ధి జరిగి దానివల్ల మనో ఆనందం జరిగి ధనలాభం వచ్చేటువంటి ఒక సూచన కూడా కనబడుతూ ఉంది వృషభ రాశి వారికి ఏప్రిల్ నెలలో చివరి వారంలో. కాబట్టి ఏప్రిల్ నెలలో చివరి వారము అనేటువంటి ఒక విషయమే కాకుండా ఏ వారమైనా సరే ఏప్రిల్ నెలలో ఈ వృషభ రాశి వారు జాగ్రత్తగా అడుగులు వేస్తూ జాగ్రత్తగా చూసుకుంటూ మానసిక ఆనందాన్ని పొందుతూ రామరక్షా స్తోత్రము అనేటువంటి ఒక స్తోత్రాన్ని గనక చదువుకున్నట్టయితే ఆ కోదండరాముని యొక్క రక్షణ వల్ల మీకు సర్వం శుభం కలిగి మనో ఆనందము, ఆర్థిక పరిస్థితి మెరుగుపడము, చిక్కులు తొలగిపోవడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ఈ వృషభ రాశి వారు ఈ నెల పూర్తిగా రామరక్షా స్తోత్రాన్ని పఠించి ఆనందాన్ని పొందండి, శుభాన్ని కూర్చుకోండి. ఇది శుభం. మనము ఈ ఏప్రిల్ 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు జరిగేటువంటి ఒక ఈ 30 రోజులలో ఉండబడేటువంటి ఒక మిథున రాశి వారికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో కొంచెం జాగ్రత్తగా పరిశీలించుకుందాం. ఈ మిథున రాశి వారికి ఈ నెల మంచిగా వచ్చిందనేటువంటి ఒక శుభమైనటువంటి ఒక నెల అని చెప్పుకోవచ్చు. ఏప్రిల్ మాసం, అందులో చైత్ర మాసం. కాబట్టి ఈ నెలలో వీరికి ధనలాభం మంచిగా ఉంటుంది. శుభకార్యాలు చేయడం జరుగుతుంటుంది. శుభకార్యాలలో దైవ కార్యాలలో పాల్గొనడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. శరీరం ఆరోగ్యంగా ఉండడం, మానసికమైన ఒక ఉల్లాసంతో జీవనం, బంధుమిత్రులతో భార్యాపుత్రులతో మానసికమైన ఒక ఉల్లాసంతో జీవితాన్ని గడపడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. శుభంగా ఉంటుంది. ఈ నెల మొత్తం కూడా వీరికి మంచి శుభమైనటువంటి ఒక రోజులనే చెప్పుకోవచ్చు. ఇక ఏప్రిల్ నెలలో మొదటి వారం మిథున రాశి వారికి కనుక చూసుకున్నట్టయితే సంఘంలో గౌరవింపబడతారు. ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొని ఆ కార్యక్రమంలో దిగ్విజయాన్ని తెలుసుకొని విజయం చేకూర్చుకొని సంఘంలో 10 మంది చేత శభాషని అనిపించుకునేటువంటి ఒక యోగం ఈ మొదటి వారంలో వీరికి కలుగుతుంది. చేసే ప్రతి పనిలో ప్రతి దాంట్లో సర్వత్రా విజయం కలగడానికి ఆస్కారం ఉంది. సుఖజీవనము. ఎవరైనా శత్రువులు కనుక ఉన్నట్టయితే ఆ శత్రు బాధలు కూడా ఈ ఏప్రిల్ యొక్క మొదటి వారంలో ఈ మిథున రాశి వారికి తొలగిపోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఇక రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే ఏప్రిల్ నెలలో రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే మిథున రాశి వారికి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఇంకా మొదటి వారం నుంచే వీరికి మంచి రోజులు, అందులో రెండవ వారం వచ్చేటప్పటికి ఇంకా కీర్తి ప్రతిష్టలు పెరగడము, 10 మందితో పరిచయం ఏర్పడము, అందులో మంచి వారితో పరిచయం ఏర్పడి సంఘంలో ఒక ఉన్నతమైన ఒక స్థానాన్ని పొందడానికి ఆస్కారం ఉంది. శారీరక బలం. ఏ పని చేయాలైనా శారీరక బలం కంటే మానసికమైనటువంటి ఒక బలం ఎక్కువగా ఉండాలి. ఆ మానసిక బలము ఇటు శారీరక బలము రెండు కూడా ఈ ఏప్రిల్ నెలలో రెండవ వారంలో వీరికి జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మానసికమైన శారీరకమైన బలాలను ఆసరగా చేసుకొని సంఘంలో కార్యక్రమాలు దిగ్విజయంగా నెరవేర్చి మంచి పేరు తెచ్చుకోవడానికి ఆస్కారం ఉంది. ఇక మూడవ వారంలో కొద్దిగా విచారం ఉంటుంది, అనారోగ్యం ఏర్పడుతుంది. 2 రకాల అనారోగ్యం కావచ్చు. ఒకటి అధికమైన ఎండ బాధల వల్ల, ఈ ప్రయాణాల వల్ల, అధికమైన ఎండలలో ప్రయాణం చేయడం వల్ల, మానసిక చింతన వల్ల కొద్దిగా ధన నష్టం కూడా జరిగి దానివల్ల మనోబాధలు రావడమే కాకుండా అనారోగ్య బాధలు కూడా రావడానికి ఉంది. యత్నకార్య భంగం. అంటే ఏదైనా కార్యక్రమం చేయాలని చెప్పి అనుకున్నప్పుడు ఆ యత్న కార్యంలో భంగం జరిగేటువంటి ఒక ఉంది. ఆరంభంలోనే దానికి అంశబాధ అంట. ఆరంభంలో అంశబాధ అంటే ఆరంభంలోనే కార్యక్రమం విఘ్నాలు ఏర్పడి కార్యక్రమం ఆగిపోయేటువంటి ఒక ఆస్కారము ఈ మూడవ వారంలో వీరికి ఉంది. కాబట్టి ఆ కార్యక్రమం చెయ్యాలా చేయొద్దా అనేటువంటి ఒక విషయం చేత చాలా జాగ్రత్తగా ఆలోచించి ఈ మూడవ వారంలో వీరు కొత్త కార్యక్రమాలకు ముందు అడుగు వేయాలి. ఇక 4వ వారం కనుక చూసుకున్నట్టయితే వీరికి ఇది శుభంగానే ఉంటుంది. మానసికమైనటువంటి ఒక ఆనందం ఏర్పడుతూ ఉంటుంది. తర్వాత యత్న కార్యసిద్ధి.
అంటే ఏ కార్యక్రమం అయితే చేయాలని చెప్పి తలుచుకున్నారో ఆ కార్యక్రమంలో దిగ్విజయంగా కార్యక్రమం నెరవేరడము, ఆరోగ్యం సహకరించడము జరుగుతుంది. మనోల్లాసం కలుగుతుంది. బంధువులతో మిత్రులతో కలిసి ఆనందంగా కాలం గడపడము, మనోల్లాసంతో జీవితం గడపడము, అనుకున్నటువంటి యొక్క డబ్బు సమయానికి చేకూరడము, ఇవన్నీ కూడా జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి వీరంతా కూడా అన్నీ మంచిగానే ఉన్నప్పటికీ కూడా కొన్ని ఆ భగవంతుని యొక్క పరీక్షలలో కొన్ని పరీక్షలు జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి దానికి మీరు ఈ మిథున రాశి వారు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం చాలా మంచిది. రోజు ఒకసారి విష్ణు సహస్రనామ పారాయణం కనుక చేసినట్టయితే ఈ మిథున రాశి వారికి ఎలాంటి కొరత లేకుండా హాయిగా జీవితం నెరవేరడానికి ఆస్కారం ఏర్పడుతుంది. కాబట్టి వీరు ఎలాంటి ఒడిదుడుకులకు లోను కాకుండా 10 మంది చెప్పిన మాటలే నిజమని చెప్పి నమ్మకుండా తాను స్వయంగా ఆలోచించి ముందుకు అడుగేసినట్లయితే అన్ని కార్యక్రమాల్లో సదా దిగ్విజయం కలిగి మానసికంగా శారీరకంగా 2 రకాల కూడా బలం కలిగి ఆనందంతో జీవితం గడుపుతారు. ఇది శుభం. మనం తెలుసుకునేటువంటి ఒక మాస ఫలితాలలో భాగంగా ఏప్రిల్ 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఉండబడేటువంటి ఒక ఈ ఏప్రిల్ మాసంలో క్రోధినామ సంవత్సర చైత్ర మాసంలో జరిగేటువంటి ఒక కర్కాటక రాశి వారికి ఫలితాలు. వీరికి కర్కాటక రాశికి కొంతవరకు పర్వాలేదు, కొంత శుభకరమైనటువంటి ఒక కాలం అని చెప్పొచ్చు. యత్నకార్య సిద్ధి, అనుకున్నటువంటి కార్యక్రమాన్ని నెరవేరడము, ధన లాభము, కొంత ధన నష్టము కూడా జరగడానికి ఉంది. అనారోగ్య భయం కూడా రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ కర్కాటక రాశి వారు డబ్బు వచ్చినప్పుడు ఎగిరి గంతేయకుండా, నష్టపోయినప్పుడు కృంగిపోకుండా శీతోష్ణ సుఖదుఃఖౌచ తదా మానవమానయోహో అని చెప్పి గీతలో చెప్పినట్టుగా ఈ కర్కాటక రాశి వారు జాగ్రత్తగా దేనికి పొంగిపోకుండా, దేనికి కుంగిపోకుండా మానసికమైన యొక్క ఆనందంతో ఉన్నట్టయితే ఈ ఏప్రిల్ మాసం అంతా కూడా వీరికి సంతోషకరంగా ఉంటుంది. ఇకపోతే ఏప్రిల్ మాసంలో మొదటి వారము ఈ కర్కాటక రాశి వారికి ధన నష్టము, ధాన్య నష్టము. వ్యవసాయదారులకైతే ధాన్య నష్టము, ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు కొంత ధన నష్టము కూడా జరగడానికి ఆస్కారం ఉంది మొదటి వారంలో. అంతేకాకుండా వృధా ప్రయాణం, అనుకోని ప్రయాణాలు చేయడము, దానివల్ల ఆరోగ్యం దెబ్బతీసుకోవడము, దానివల్ల ప్రయాసపడము, ఇవన్నీ కూడా జరగడానికి ఆస్కారం ఉంది. ప్రయాణాలు చేసేటప్పుడు కూడా మీరు జాగ్రత్తగా ఆలోచించి ప్రయాణం చేయండి. ఏ ప్రయాణం మనకు పోవాల్సి వస్తుందో దానికి మాత్రమే వెళ్ళండి. అంతేగాని ప్రతి దానికి ఎవరో చెప్పారని చెప్పి ప్రతి దానికి ప్రయాణం చేసి అనారోగ్యంగా తెచ్చుకోకండి. ఇక అనారోగ్యంతో బాధపడడానికి కూడా జరుగుతుంది. ఎండాకాలం కాబట్టి ఎండాకాలం వల్ల ఉష్ణం వల్ల శరీరం బాధపడము, లేదా ఎక్కువగా తిరగడం వల్ల అనారోగ్యం ఏర్పడము, ప్రకృతి సంబంధమైన వ్యాధుల వల్ల బాధపడడం అనేటువంటి జరుగుతూ ఉంది. కాబట్టి మీ కర్కాటక రాశి వారు మొదటి వారంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇక రెండవ వారానికి కనుక వచ్చినట్టయితే నిరుత్సాహం, ఏ కార్యం చేయాలన్నా ఏమవుతుందిలే, ఈ మన నుంచి అవుతుందో కాదో అనేటువంటి ఒక నిరుత్సాహంతో బాధపడడం జరుగుతూ ఉంటుంది. తర్వాత శత్రు భయం, మనం రుణం కనుక ఎవరికైనా ఇచ్చిన మనం రుణం బాకీ ఉన్నామంటే ఆ రుణ బాధ తీసుకోలేకపోవడం వల్ల వాటి వల్ల శత్రుత్వం ఏర్పడము, అనవసరంగా నోరు జారడము, మానసికమైన ఒక చింతన పడడము జరుగుతుంది. రోగ బాధలు ఎక్కువగా అవుతుంటాయి రెండవ వారంలో కర్కాటక రాశి వారికి. అధికంగా ప్రయాణాలు చేయడం వల్ల అనారోగ్యం ఏర్పడుతుంది. దీనివల్ల కొంత ధన నష్టం కూడా జరగడానికి ఆస్కారం ఉంది ఏప్రిల్ 2వ వారంలో కర్కాటక రాశి వారికి. ఇక ఏప్రిల్ 3వ వారం కనుక చూసుకున్నట్టయితే ఈ కర్కాటక రాశి వారికి దురలవాట్లకు లోనవుట జరుగుతుంది.
దుర్మార్గులైనటువంటి ఒక వ్యక్తులు మీకు స్నేహితంగా ఏర్పడము, వారి వల్ల మానసికమైనటువంటి ఒక ఆనందాన్ని పొందడానికి దురలవాట్లకు లోను కావడం. అంటే తాగితే ఆ బాధలు మర్చిపోతామేమో అని చెప్పి దానికి వాళ్ళ స్నేహితులు ప్రోద్బలం చేయడము, మీరు దురలవాట్లకు లోను కావడం జరుగుతుంది. కానీ అది తప్పు. ఆ దురలవాట్లోనే మందు తాగినప్పుడు ఆ నిశ ఉన్నంత వరకే బాధలు మర్చిపోతామేమో, ఆ తర్వాత ఇంకా బాధలు పెరిగిపోవడం జరుగుతుంది, ధన నష్టం జరుగుతుంది, అనారోగ్యం ఏర్పడుతుంది. కాబట్టి వాటి జోలికి వెళ్ళకుండా, స్నేహితుల మాటను వినకుండా ఈ దురలవాట్లకు లోను కాకండి. తర్వాత అధికమైనటువంటి ప్రయాణాలు చేయడం జరుగుతుంది 3వ వారంలో. ఈ అధికమైనటువంటి ప్రయాణాలు చేయడం వల్ల అనారోగ్యం ఏర్పడుతుంది. ఇతరత్ర వారు ఇరుగు పొరుగు వారితో కావచ్చు, కుటుంబంలో వారితో కావచ్చు, బంధువులతో కావచ్చు, కలహాలు ఏర్పడడానికి ఆస్కారం ఏర్పడుతుంది 3వ వారంలో. యత్నకార్య భంగము. ఏదైనా కార్యక్రమాన్ని చేపట్టాలి అనుకున్నప్పుడు ఆ కార్యక్రమానికి ఎవరో ఒకరు అడ్డుగా వచ్చి కార్యక్రమాన్ని ముందుకు కొనసాగకుండా చేయడం అనేటువంటిది జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇక 4వ వారం కనుక చూసినట్టయితే వృత్తిలో, వ్యాపారంలో చేసేటువంటి ఒక జీవనోపాధికి సంబంధించిన వృత్తి వ్యాపారాల్లో చిక్కులు రావడం, ఆ చిక్కులు రావడం వల్ల కార్యం భంగం కావడము, మానసికమైనటువంటి ఒక ఆనందం లేకపోవడము, ఏదో పోడగొట్టుకున్నట్టుగా ఎప్పుడు బాధపడుతూ ఉండడం అనేటువంటిది జరుగుతుంది. కొన్ని కష్టాలు ఈ 4వ వారంలో ఈ కర్కాటక రాశి వారికి కొన్ని కష్టాలు తొలగిపోయి మానసికమైన ఆనందం కూడా జరగబడేటువంటి ఒక యోగం ఉంది. అనుకోకుండా మీకు వచ్చేటువంటి ఒక డబ్బు రావడము, ఆకస్మికంగా ధనలాభం అంటారు. అంటే ఎప్పుడో పెట్టి మర్చిపోయి ఆ డబ్బు రాక దాని గురించి మర్చిపోయినప్పుడు తిరిగి ఆ డబ్బు రావడానికి ఆస్కారం ఏర్పడేటువంటి ఒక యోగం ఉంది ఈ కర్కాటక రాశి వారికి ఈ చైత్ర మాసంలో. కాబట్టి దాని గురించి ఆ డబ్బు రావడానికి ఆస్కారం ఉంది. దానివల్ల శుభం జరగడానికి కూడా ఆస్కారం ఉంది. శుభకార్యాలకు అంటే బంధువుల కార్యక్రమాలు కావచ్చు, స్నేహితులలో శుభకార్యాలు కావచ్చు, వారికి సహకరించడం ఆర్థికంగా, శారీరకంగా 2 రకాలుగా ఇటు బంధువులకు కానీ, స్నేహితులలో కానీ శుభకార్యాలు జరిగేటప్పుడు వారికి సహకరించి వారి వల్ల మెప్పు పొందడము, దానివల్ల కొంత డబ్బు నష్టపోవడం జరుగుతుంది. కానీ మెప్పు పొందడం అనేటువంటి జరిగి ముందు జీవితంలో అది ఒక శుభసూచకంగా పరిగణించుకోవాలి. అయితే ఈ అనారోగ్యం వల్ల కొన్ని కార్యక్రమాలకు సహకరించకపోవడం వల్ల, అనారోగ్యంతో ఉండడం వల్ల కొందరి బంధువులతో మాట రావడం కూడా జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఇలాంటి ఆపదలన్నీ కూడా తొలగిపోయి ఈ కర్కాటక రాశి వారికి ఈ ఏప్రిల్ మాసంలో శుభంగా ఉండాలి అంటే ఆదిత్య హృదయము అనేటువంటి ఒక స్తోత్రాన్ని ప్రతిరోజు ఒకసారి చదివినట్టయితే ఈ అనారోగ్య బాధలు కానీ, అనవసరంగా ధన నష్టం కలిగేటువంటి ఒక యోగం కానీ తప్పిపోయి మానసికమైన ఆనందము కలిగి కుటుంబంలో క్షేమంగా, సుఖంగా ఉంటారు. కాబట్టి ఈ కర్కాటక రాశి వారు ఈ ఏప్రిల్ మాసంలో నెల రోజులు ప్రతిరోజు చక్కగా ఉదయమే సూర్యోదయ సమయంలో స్నానం చేసి ఆ సూర్యభగవానునికి నమస్కారం చేసుకొని ఆదిత్య హృదయము అనేటువంటి ఒక స్తోత్రాన్ని రోజు ఒకసారి చదువుకున్నట్టయితే మీకు సుఖజీవితం జరిగి మానసికమైన ఆందోళనలు తొలగిపోయి ఆనందము, ఇటు ఆరోగ్యము, అనారోగ్య పరిస్థితులు తొలగిపోయి ఆరోగ్యం సమకూరి అన్ని విధాల శుభంగా ఉంటుంది. మీరు కాబట్టి ఈ కర్కాటక రాశి వారు ఈ చైత్ర మాసంలో అంటే ఈ ఏప్రిల్ మాసంలో ఆదిత్య హృదయము అనేటువంటి ఒక స్తోత్రాన్ని పారాయణం చేయండి. మీకు అన్ని విధాలుగా మంచి జరగడానికి ఆస్కారం ఉంది. ఇది శుభం. మనము ఏప్రిల్ నెలలో కనుక సింహరాశి వారికి కనుక చూసుకున్నట్టయితే సింహరాశి వారికి కొన్ని రకాల కష్టాలు వచ్చేటువంటి ఒక యోగమే కనబడుతూ ఉంటుంది. కొన్ని శుభాలు కూడా జరగవచ్చు. ఈ సింహరాశి వారికి ఈ నెలలో అపకీర్తి, చేయని పనులకు శిక్ష అనుభవించడం అనేటువంటి జరుగుతుంది. చేయని తప్పుకు శిక్ష అనుభవించడం.
అపజయం చేసేటువంటి ఒక కార్యక్రమంలో చాలా మటుకు ప్రతి కార్యక్రమంలో అపజయం అనేటువంటిది దొరుకుతుంది. తననా వాళ్ళతో కావచ్చు, స్నేహితులతో కావచ్చు పోట్లాటలు జరగడము, వృధా డబ్బు ఖర్చు, అనవసరమైన వాటికి డబ్బు ఖర్చు పెట్టి తర్వాత బాధపడము అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇక సింహరాశి వారికి మొదటి వారంలో గనక చూసినట్టయితే, ఏప్రిల్ మొదటి వారంలో గనక చూసుకున్నట్టయితే, ఈ సింహరాశి వారికి మొదటి వారంలో తీరని సంతాపం, మనస్సును బాధ కలిగించేటువంటి ఒక వార్త వినడము, బాధపడము, తీరని సంతాపం అంటారు దీన్ని. ఎంతో కాలం వరకు మనసులో పెట్టుకొని బాధపడడం అనేటువంటిది జరగడానికి ఆస్కారం కనబడుతూ ఉంటుంది. కుటుంబంలో కలహాలు ఏర్పడడానికి ఆస్కారం ఉంది. కాబట్టి జాగ్రత్తగా మీరు మాట్లాడే ప్రతి మాట కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. స్థానచలనం అంటే ఉద్యోగ వ్యాపారస్తులకు స్థానచలనం జరగడం అనేటువంటిది ఆస్కారం ఏర్పడుతుంది. రుణం చేయవలసి వస్తుంది ఈ నెలలో, ఈ వారంలో. కుటుంబ ఖర్చులకే కావచ్చు, లేదా ఇతరత్ర శుభకార్యాలకు వెళ్ళే అశుభ కార్యక్రమాలకు వెళ్ళేటప్పుడు డబ్బు ఖర్చుల గురించి రుణ బాధ కూడా రుణం చేయవలసి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి మొదటి వారం. ఇక రెండవ వారం కనుక చూసినట్టయితే కొంతవరకు పర్వాలేదు. కొంత మీరు దాంట్లో డబ్బు నిలకడగా ఉంటుంది. దైవమనందు దెబ్బ తాకుతుంది కాబట్టి భగవంతుని యందు ప్రేమ వస్తుంది. అప్పుడు దేవుడు ఉన్నాడు, దేవుని నమ్మితే ఈ కష్టాలు పోతాయి అనేటువంటి ఒక ఆలోచన వస్తుంది. దానికి తగినట్టుగా ఆ సమయంలో మీకు ఎవరో ఒక గురువు గారు దొరకడము, దాని గురించి వివరించడం అనేటువంటిది కూడా జరగడానికి ఆస్కారం ఉంది. ఇక ఏప్రిల్ రెండవ వారంలో సింహరాశి వారికి గృహలాభము అని చెప్తున్నాం. అంటే గృహము కట్టుకోవడానికి ప్లాన్ వేసుకోవడం కానీ, స్థలం కొనడం కానీ, లేదా కట్టిన ఇల్లు కొనడం కానీ, ఎలాంటి అయినా ఒక గృహలాభం అనేటువంటిది ఏర్పడడానికి ఆస్కారం ఉంది. కాబట్టి వీరు మొదటి వారంలో బాధలు పడ్డప్పటికీ రెండవ వారంలో కొంత సంతోషంగా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఇక మూడవ వారం కనుక చూసుకున్నట్టయితే ఈ సింహరాశి వారికి ఆరోగ్యం సహకరిస్తుంది, మంచిగానే ఉంది. యత్న కార్యసిద్ధి, తలపెట్టినటువంటి యొక్క కార్యక్రమాలలో దిగ్విజయంగా నెరవేర్చుకోవడం అనేటువంటి ఉంది. నూతన బంధువులచే కలయిక ఏర్పడుతుంది. కొత్త బంధువులతోటి కావచ్చు, ఇతరత్ర కొత్త వారితో పరిచయం ఏర్పడి వారితో బంధుత్వానికి నెరవేర్చడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ఈ మూడవ వారం కూడా ఈ సింహరాశి వారికి కొంతవరకు శుభంగానే ఉంటుంది. కానీ ప్రతి దాంట్లో కూడా సొంత నిర్ణయంతో అడుగు వేయాలి. కానీ ఎవరో చెప్పారు, ఏదో చేశారని చెప్పి తప్పటడుగులు వేస్తూ పడిపోకండి, బాధపడకండి. ఇక నాలుగవ వారం చూసినట్టయితే ఇది మొదటి వారం లాగానే అనారోగ్య పరిస్థితి ఏర్పడుతుంది. నాలుగవ వారంలో అంటే ఏప్రిల్ చివరి వారంలో అనారోగ్య పరిస్థితి ఏర్పడము, దూర ప్రయాణాలు చేయడము, మనోవిచారము, నిరంతరం భయంగా ఉండడం. అంటే ఏదో తప్పు చేసిన వాడు భయపడుతూ ఉన్నట్టుగా నిరంతరం భయంగా కాలం గడుపుతూ ఉండడం అనేటువంటి జరుగుతుంది. కొంత ధన నష్టం కూడా జరగడానికి ఆస్కారం ఏర్పడుతుంది ఈ సింహరాశి వారికి ఈ నాలుగవ వారంలో. కాబట్టి ఏ విధంగా చూసుకున్నా మిశ్రమ ఫలితాలలో ఉంది సింహరాశి. కాబట్టి మొదటి చివరి వారాలు 2 వారాలు మాత్రమే కొద్దిగా శుభసూచకంగా ఉన్నాయి. మధ్యన ఉండే 2 వారాలలో కొంచెం జాగ్రత్తగా వహించడము చేయడం మంచిది. అయితే దీనికి రెమెడీగా, ఉపాయంగా, సహాయకారిగా మీరు ఈ సింహరాశి వారు ఈ నెలలో లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం అనేటువంటిది ఉంటుంది. దొరుకుతాయి పుస్తకాలు. ఆ లక్ష్మీ నృసింహ కరావలంబం అనేటువంటి ఒక స్తోత్రం కనుక చదువుకున్నట్టయితే మీకు ఆ నృసింహస్వామి అన్ని విధాల మీకు అనుకూలంగా ఉండి మీ కష్టాలను తొలగించి శుభంగా అడుగు ముందు వేయడానికి ఆస్కారం ఏర్పడుతుంది. కాబట్టి మీరు దిగులు పడకుండా, మనోవిచారంతో ఉండకుండా జాగ్రత్తగా ఆలోచించి అడుగులు ముందుకు వేస్తూ లక్ష్మీ నృసింహ కరావలంబము అనేటువంటి ఒక స్తోత్రాన్ని ప్రతిరోజు ఈ నెల రోజులు చెయ్యండి. ఆ స్వామి దయ వల్ల మీ జీవితం సుఖంగా, సంతోషంగా జరగడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఇది శుభం.
మనము ఏప్రిల్ నెల మాస ఫలితాలలో కన్యా రాశి వారికి చూసుకున్నట్టయితే, ఈ కన్యా రాశి వారికి కూడా మిశ్రమ ఫలితాలే ఉంటాయి. ఈ రాశి వారికి ఈ నెలలో ఊహించని కష్టాలు రావడం అనేటువంటిది రావచ్చు. కొన్ని అశుభ వార్తలు వినవచ్చు. శత్రువులతో భయం పొందొచ్చు. కొన్ని శుభకార్యాలు కూడా జరగడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి అన్ని కష్టాలే చెప్పాడు గురువుగారు, మా జీవితం ఏముంది అనేటువంటి దానికి నిరాశ చెందకుండా ఉండాలి. ప్రతి దానికి ఏదో ఒక ఉపాయం ఉంటుంది. ఆ పరిహారాన్ని గనక చేసుకున్నట్టయితే జీవితం సుఖంగా నడుస్తూ ఉంటుంది. ఈ వారము మొదటి వారంలో అంటే ఏప్రిల్ నెలలో కన్యా రాశి వారికి మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే చాలా మంచి జీవితం. ఆ వారం రోజులు ధనధాన్య వృద్ధి, సంతోష జీవితము, కీర్తి ప్రతిష్టలు పొరగడం, పంపొందడము, ఇరుగు పొరుగు వారి చేత మంచి అనిపించుకోవడము జరుగుతూ ఉంటుంది. మొదటి వారం చాలా శుభకరంగా ఉంది. కన్యా రాశి వారికి ఏప్రిల్ నెలలో మొదటి వారము ధనధాన్యం వృద్ధి అవుతుంది. సంతోషంతో జీవితం గడుపుతారు. కీర్తి ప్రతిష్టలు, ఇరుగు పొరుగు వారితో కలిసి వారికి సహాయం చేయడము, వారి వలన మంచి అని చెప్పి అనిపించుకోవడము, జీవితాన్ని ఆనందంగా ఉంచుకోవడం జరుగుతుంది. ఇక ఏప్రిల్ నెలలో రెండవ వారము కన్యా రాశి వారికి గనక చూసుకున్నట్టయితే, దొంగల వలన కావచ్చు, అగ్ని వలన కావచ్చు, భయం ఏర్పడుతుంది. తర్వాత ధైర్యం కోల్పోవడం ఉంటుంది. రుణబాధ వల్లనే కావచ్చు, ఇతరత్ర కార్యక్రమాలు, కొన్ని యత్నించిన కార్యక్రమాలు సరిగ్గా జరగకపోవడం వల్ల అధైర్యం పొందడం, ధైర్యం చెడిపోయి మానసికమైన చింతన చేత ఉండడం జరుగుతుంది. దీనివల్ల హద్దుమీరి ప్రవర్తించడం జరుగుతుంది. అనవసరమైనటువంటి పోట్లాటలకు నోరు కాచుకోకుండా ఎదుటివారు ఏదో చెప్పారని వాళ్ళ మీదకి దుముకడము, పోట్లాటలు తెచ్చుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ కన్యా రాశి వారు రెండవ వారంలో జాగ్రత్తగా మాట్లాడడము, జాగ్రత్తగా చేయడం ఉంచుకోవాలి. హద్దు మీరి ప్రవర్తించినట్టయితే అది మీ శరీరానికి మీకు కష్టం. కాబట్టి జాగ్రత్తగా ఉండి హద్దు మీరి ప్రవర్తించకుండా బాగా ఆలోచించి మాట్లాడడము, బాగా ఆలోచించి అడుగు ముందుకు వేయడము ఈ కన్యా రాశి వారికి ఈ నెలలో చేయడం, ఈ వారంలో చేయడం మంచిది. ఇక మూడవ వారంలో కనుక చూసుకున్నట్టయితే కన్యా రాశి వారికి కొన్ని కష్టములు అనుకోకుండా తొలగిపోవడం జరుగుతుంది. తర్వాత బంధుమిత్రులతో కాలక్షేపం చేయడము, తీర్థయాత్రలు చేయడము, లేదా ఎక్కడ పిక్నిక్ ఇలాంటి సుందరమైన ప్రదేశాలు చూడడానికో ఆస్కారం ఏర్పడుతుంది. వెళ్తారు, చూస్తారు. కొద్దిగా మానసికమైన ఉల్లాసం జరుగుతూ ఉంటుంది. బంధుమిత్రులతో కాలక్షేపం జరుగుతుంది. కొంత ధనలాభం కూడా జరగడానికి ఆస్కారం ఏర్పడుతుంది మూడవ వారంలో కన్యా రాశి వారికి. ఇక నాలుగవ వారం కనుక చూసుకున్నట్టయితే ఈ కన్యా రాశి వారికి ధనధాన్యంలో వృద్ధి పొందటం, కొత్త వారిచే పరిచయం ఏర్పడడం, నూతన గృహ నిర్మాణాలు కానీ, నూతనమైన వ్యవసాయ పొలాలకు సంబంధించినటువంటి కానీ వ్యాపారం వ్యాపారం చేయడమో, లేదా వ్యాపారం అంటే రియల్ ఎస్టేట్ చేయడమో, లేకుంటే భూములు తన సొంతగా ఇల్లు కొనుక్కోవడము, భూములు కొనుక్కోవడము జరగడానికి ఆస్కారం ఏర్పడుతుంది. దాని గురించి ఇది చేస్తారు. అయితే మొదటి వారంలో ఏమాత్రం మంచిగా లేదు కాబట్టి శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. కాబట్టి ఈ కన్యా రాశి వారు ఆ కష్టాలన్నీ వచ్చేటువంటి కష్టాలు పోవడానికి, ఎందుకంటే జాతకాలు ఎంత మంచిగా ఉన్నా, ఎన్ని చేసినప్పటికైనా ప్రారబ్ధ కర్మ అనుభవించక తీరదు. గురువుగారు చెప్తూ ఉంటారు, ఈ నెలలో నీకు ఈ వారంలో ఇది బాగుంది, ఈ నెలలో ఇది జరుగుతుంది అని చెప్తారు. దానికి ఎంబడే రెమెడీ కూడా చెప్తారు. కాబట్టి అవి మంచిగా ఉన్నాయి, చెడ్డగా ఉన్నాయి, నాకు ఇలా చెప్పాడు, అలా చెప్పాడు అనేటువంటి బాధలో ఉండకుండా, నా జీవితం ఇంతేనా అని చెప్పి నిరాశ పడకుండా, ఏదో ఆపద వస్తుంది, ఏమొస్తుందో అని చెప్పి ఆపద ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూసుకుంటూ ప్రతి క్షణం ఎదురు చూసుకుంటూ కూర్చోకుండా ఆపదోద్ధారక స్తోత్రము అనేటువంటిది ఒక స్తోత్రాన్ని చదువుకోవడం మంచిది. ఇది రామచంద్ర వారి ఆపదోద్ధారక స్తోత్రం ఉంది, లక్ష్మీ నృసింహ ఆపదోద్ధారక స్తోత్రం ఉంది. ఏదైనా సరే విష్ణుమూర్తికి సంబంధించినటువంటిది.
ఆపదోద్ధారక స్తోత్రం కనుక చదివినట్టు ప్రతిరోజు పారాయణం కనుక చేసినట్టయితే మొదటి వారంలో చెప్పినటువంటి యొక్క అంతకుముందు సామూహికంగా చెప్పినటువంటి యొక్క ఫలితాలు అంటే అశుభవార్తలు, శత్రువుల వల్ల భయము, ఊహించని కష్టాలు ఏవైతే చెప్పామో అవి రాకుండా వచ్చిన వాటికి తట్టుకొని ఉండేటట్టుగా మనోధైర్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదిస్తాడు. కాబట్టి ఈ కన్యారాశి వారు ఊరికే చింతిస్తూ కూర్చోకుండా, చెప్పిన జాతకమే కరెక్ట్ ఫలితం నాది అని చెప్పి అనుకోకుండా, ఏ కష్టాలు వస్తాయో అని చెప్పి ఆ కష్టం వచ్చే దాని గురించి ఎదురు చూస్తూ కూర్చోకుండా ప్రతిరోజు ఒకసారి ఆపదోద్ధారక స్తోత్రాన్ని పఠించండి. ఇప్పుడు మేము చెప్పేటువంటి ఒక ఫలితాలే ముఖ్య కారణం అని చెప్పి అనుకోకండి. దీనికి మీ పుట్టిన డేట్ ప్రకారంగా జాతకాన్ని వెరిఫికేషన్ చేసుకుంటే ఆ జాతకంలో ఉన్న గ్రహాల పొజిషను, సంవత్సరంలో ఉన్నటువంటి ఒక గ్రహాల పొజిషన్ను రెండింటినీ కలుపుకున్నప్పుడే సరైన ఒక ఫలితాలు. మేము చెప్పేటువంటి ఒక ఫలితాలు అంటే ఈ సంవత్సర మాస ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి 25% మాత్రమే పనిచేస్తాయి. ఎవరికైనా 75% మన జాతకరీత్యా ఉండబడే ఒక గ్రహాలు పనిచేస్తాయి. కాబట్టి దానికి రెండింటికి కూడా మీ దగ్గర ఉన్నటువంటి ఒక జాతకవేత్తను కలిసి అతనితో క్షుణ్ణంగా పరిశీలన చేయించుకొని దానికి రెమెడీ చేసుకొని సుఖంగా ఉండండి. ఎందుకంటే ఈ కన్యారాశి వారు ఈ నెలలో ఆపదోద్ధారక స్తోత్రము, అది శ్రీరామచంద్ర వారి శ్రీరామ ఆపదోద్ధారక స్తోత్రమనుంది, లక్ష్మీ నృసింహ ఆపదోద్ధారక స్తోత్రమనుంది. ఈ రెండింటిలలో ఏదైనా పర్వాలేదు, ఆపదోద్ధారక స్తోత్రం కనుక చదువుకున్నట్టయితే ఆపదలో దూరం అయిపోతాయి, సుఖంగా జీవనం గడుపుతారు. కాబట్టి ఈ జాతకాల మీదనే వీటి మీదనే ఆధారపడకుండా స్వశక్తి మీద భగవంతుని యందు మనస్పత్తి, భగవంతుని యొక్క నామస్మరణ చేస్తూ భగవంతుని యందు భారం పెట్టి మనము కనుక చేసినట్టయితే ఆ భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల కార్యక్రమాలు సుఖంగా నెరవేరడానికి ఆస్కారం ఉంది. మీరు ఈ కన్యారాశి వారు ఆపదోద్ధారక స్తోత్రాన్ని ప్రతిరోజు పఠించి ఆపదల నుంచి దూరంగా వెళ్ళిపోయి సుఖమైన ఒక జీవితం గడుపుతారని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. ఇది శుభం. మనము ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు చెప్పుకునేటువంటి ఒక మాస ఫలితాలలో భాగంగా తులారాశి వారికి, ఈ తులారాశి వారికి కూడా ఈ నెలలో మిశ్రమ ఫలితాలే. బంధుమిత్రులతో విరోధము, భార్యాబిడ్డలకు అనారోగ్యము, ఉత్సాహ భంగము, యత్నకార్య భంగము, ధనలాభము, ఇలాంటి కొన్ని అశుభమైనటువంటి ఒక మిశ్రమ ఫలితాలు ఏర్పడేటువంటి ఒక యోగం కనిపిస్తూ ఉంది ఈ రాశి వారికి. ఇక ఈ తులారాశి వారికి మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే రాజకీయమైన వ్యవహారాలలో జయము కలిగేటువంటి ఒక యోగం కనిపిస్తూ ఉంది. ఆరోగ్యము సహకరిస్తుంది, మనోల్లాసం కలిగిస్తుంది. చేసేటువంటి ఒక కార్యక్రమాలలో విజయం కలిగి 10 మంది చేత భేష్ అనిపించుకునేటువంటి ఒక యోగం కూడా ఉంది మొదటి వారంలో. ఇక రెండవ వారంలో కూడా యత్న కార్యసిద్ధి, అంటే ఏ పనైతే తలపెట్టినారో ఆ పని నెరవేరడము, ఆరోగ్యము ఆ పని నెరవేర్చడానికి ఆరోగ్యం కూడా సహకరించడము, మనోధైర్యము, ఇవన్నీ కూడా ఉంటాయి తులారాశి వారికి. కాబట్టి తులారాశి వారు కార్యక్రమాలలో దేంట్లోనైనా ముందుకు అడుగు వేయడానికి ఆస్కారం ఉంది. దీనివల్ల కొంతమంది బంధుమిత్రులతో ఈ రెండవ వారంలో నిష్ఠూరాలు ఏర్పడేటువంటి ఒక నిష్ఠూరం అంటే వాళ్ళు నిన్ను చూసి నువ్వు పెరిగిపోతున్నావు అనేటువంటి ఒక ఉద్దేశం చేత జెలసీతనం చేత నిన్ను బాధ పెట్టడం అనేటువంటిది జరగడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే ఒకడు పెరుగుతున్నాడు అంటే ఇంకో వాడికి జెలసీతనం, నేను పెరగలేదు అనేటువంటి ఒక ఉద్దేశం ఉంటుంది. కానీ వాడి కష్టము, వాని కర్మ, వాడి కష్టము, దాన్ని బట్టి వాడి పెరగడమా తగ్గడమా అనేటువంటి వృద్ధిక్షయాలు. అలాగే మనం ఏదో కష్టపడుతున్నాము, మనం పెరుగుతున్నాము, వాడు ఏడిస్తే మనకు వచ్చేది ఏముంది అనేటువంటి ఒక ఉద్దేశంలో ఉండాలి. కానీ వాగ్వాద్యులాలకు వెళ్ళకూడదు. ఈ రెండవ వారంలో సాధ్యమైనంత వరకు మనోధైర్యంతో ఉండండి. ఆకస్మికమైన ఒక ధనయోగం కలగబోతూ ఉంది రెండవ వారంలో. కాబట్టి మీరు దాని గురించి ఆలోచించకుండా వస్తే వస్తుంది, పోతే పోతుంది, అదే వస్తుంది అని చెప్పి ఎదురు చూసుకుంటూ ఇతరత్ర పనులను ఆపుకొని ఉండకూడదు.
ధనలాభం అంటే ఒట్టిగా ఆకాశం నుంచి ధనం ఊడి పడదు. కుబేరుడే మనకు ధనం పంపించడు. మనము చేసేటువంటి ఒక కార్యక్రమంలో వృత్తిలో గానీ, ఉద్యోగంలో గానీ మనకు పెండింగ్‌లో ఉండేటువంటి ఒక ఏరియర్స్ అంటారు. ఉద్యోగంలో అయితే ఏరియర్స్ ఏవైతే ఉన్నాయో అవి రావడం గానీ, లేదా వ్యాపారంలో మనకు ఇంతకుముందు ఉన్నటువంటి ఒక లావాదేవీలలో ఇంతకుముందు ఉన్నటువంటి ఒక డబ్బు రావడం గానీ జరగడమే ఆకస్మికమైన ఒక ధనలాభం. అంతేగాని ఆకస్మిక ధనలాభం అంటే ఏదో భూమిలో నుంచి ధనం పైకి రావడము, దాని గురించి ప్రయత్నించి ప్రాణాపాయం తెచ్చుకోవడము, ఆకాశం నుంచి వర్షంలాగా డబ్బు పడడము అనేటువంటిది జరగదు ఈ కలియుగంలో. అదొక్క జగద్గురు శంకరాచార్యుల వారికే అది యోగ్యమైనటువంటిది. ఆయన చెప్పినటువంటి ఒక ఆ స్తోత్రం వల్లనే ఆ బంగారు ఉసిరికాయలు ఆ బ్రాహ్మణ ఇంట్లో పడ్డాయి. అంతేగాని అందరికీ అది చదివితే వస్తుంది, ఇది చదివితే వస్తుంది అనేటువంటి ఒక యోగం కాదు. కనకదార స్తోత్రము ఆమె అమ్మాయి గురించి చెప్పాడు, ఆమెకు జరిగింది అది భగవత్పాదుల వారు. మనకు కూడా జరుగుతుంది అంటే చదవండి. అంత భక్తి మనకు ఏర్పడినప్పుడు ఆ కనకదార వర్షము మన ఇంట్లో కూడా పడవచ్చు, భగవంతుని యొక్క శంకర కృప కనుక ఉన్నట్టయితే. అలా చేయాలి. కానీ దాని గురించి ఎదురు చూస్తూ ఆకస్మిక ధనలాభం అని చెప్పాడు గురువుగారు, మాకు ఇక డబ్బు ఆకాశం నుంచి మా ఇంట్లో ఊడి పడుతుంది, ఇక నేను దాచుకుంటా అనేటువంటి ఒక ఉద్దేశం కాదు. మనము శారీరకమైన ఒక కష్టం చేస్తూ దాన్ని పొదుపు చేసుకోవడం అనేటువంటిది ఉంటుంది. ఇక 3వ వారాన్ని కనుక వెళ్ళినట్టయితే ఈ తులారాశి వారికి అనారోగ్యం ఏర్పడేటువంటి ఒక యోగం కనబడుతూ ఉంటుంది. శత్రువుల యొక్క బాధ కనబడుతూ ఉంటుంది. అనవసరంగా కోపం పెరిగిపోతుంది. ప్రతిరోజు పని చేసేవాడు అనారోగ్యంగా ఇంట్లో పడుకుంటే వాడి కోపం ఆటోమేటిక్గా వస్తుంది. కోపం మన సహజ గుణం అది. అది ఎప్పుడు మనం చలాకీగా తిరగకుండా ఇంట్లో అనారోగ్యంతో పండుకున్నప్పుడు వీరు వచ్చి ఎలా ఉంది, ఏమైంది, ఎలా ఉంది అని అడిగితే వాళ్ళకు సమాధానం చెప్పలేక దానివల్ల కోపం పెరగడానికి ఆస్కారం ఉంది. కానీ కోపాన్ని చంపేసుకోవాలి. అది మందుల వల్ల, మంత్రాల వల్ల కోపం తగ్గదు. దాన్ని మన సాధన వల్ల కోపాన్ని తగ్గించుకోవాలి. ఆ కోపాన్ని తగ్గించుకున్నట్టయితే మనకు ఎంతో మేలు జరుగుతూ ఉంటుంది. అనారోగ్యం ఏర్పడుతుంది. కోపం పెరగడం వల్ల ఏమవుతుంది? టెన్షన్ పెరుగుతుంది. టెన్షన్ పెరగడం వల్ల నరాల్లో ఉద్రేకత ఎక్కువ పెరుగుతుంది. నరాల్లో ఉద్రేకం పెరగడం వల్ల బీపీ రావడము, షుగర్ రావడము, ఇలాంటి అనారోగ్యాలు ఏర్పడడం జరుగుతుంది. అందుకే గీతలో భగవానుడు చెప్తాడు, క్రోధాద్భవతి సన్మోహాత్ శుచిభ్రంశో బుద్ధినాశో ప్రణశ్యతి. కాబట్టి కోపాన్ని కనుక మనం అంచుకున్నట్టయితే దానివల్ల ఎన్నో రకమైన యొక్క లాభాలు మనకు కలుగుతాయి. మరి ఏం చేయమంటారు గురువుగారంటే మౌనంగా ఉండడం, నిదానంగా అడిగిన దానికి సమాధానం చెప్పడము, మౌనంగా ఎక్కువగా ఉండడం వల్ల మనకు టెన్షన్స్ అనేటువంటివి రావు. మౌనంగా ఉండడం వల్ల టెన్షన్స్ రావు. అనేవాళ్ళు అంటుంటారు, వారికి నోటి దురద, వారు అంటుంటారు, వారు అనేది అననివ్వండి. మన దిక్కు తప్పు లేనప్పుడు మనం బాధపడడానికి ఆస్కారం లేదు. వారికి అది అలవాటు. పాముకు కరిచే అలవాటు, తేలుకు కుట్టే అలవాటు. దాని గురించి మనం ఎందుకు బాధపడాలి? మనకు అది అలవాటు కాబట్టి వాళ్ళు అనుకుంటుంటారు. మనం మాత్రం మౌనంగా ఉండడము, మన కార్యక్రమాలు మన దిక్కు తప్పు లేకుండా మన కార్యక్రమాలు మనం చేస్తున్నామా లేదా అని చూసుకోవడము చాలా మంచిది. ఇక 4వ వారాన్ని కనుక తులారాశి వారికి 4వ వారాన్ని కనుక వచ్చినట్టయితే ఈ 4వ వారంలో కూడా యత్న కార్యభంగము, చేసేటువంటి ఒక కార్యక్రమాలలో భంగం ఏర్పడడం జరుగుతుంది. మనోవిచారం పెరిగిపోతుంది. బంధువులతో, స్నేహితులతో విరోధం ఏర్పడుతుంది. దురలవాట్లు, నీచ స్త్రీ వలన కష్టాలు ఏర్పడడం ఉంటుంది. ఎవరికైనా నీచ స్త్రీ వల్ల మీరు ఆమెను ఏమైనా అనడం కానీ చేయడం కానీ జరిగితే ఆయన ఒక నీచమైనటువంటి నీచ గుణము, నీచ స్త్రీ అంటే నీచ గుణం ఉన్నటువంటి, ఉన్నత కుటుంబంలోనే పుట్టవచ్చు. గుణం నీచైతే స్త్రీ కూడా నీచే. పురుషుడు కూడా అంతే. వాడు ఉన్నత కుటుంబంలోనే జన్మించిండొచ్చు, గుణం నీచైనప్పుడు వాడు కూడా నీచ పురుషుడే. కాబట్టి ఆ నీచ గుణం ఉన్నటువంటి ఒక స్త్రీ వల్ల మీకు కొన్ని కష్టాలు రాబోతూ ఉంటాయి. దానికి మీరు అవమానం పడడం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఎవరితో మాట్లాడేటప్పుడైనా ప్రతి వాక్కు ఆచి తూచి మాట్లాడండి. అనవసరమైనటువంటి దాంట్లో పెట్టుకోండి. ఇద్దరు పోట్లాడుకుంటున్నారంటే వారి మధ్యన దూరకండి. వారిద్దరు మంచిగానే అవుతారు. మధ్యరికంగా వెళ్ళేటువంటి ఒక వ్యక్తి నిష్ఠూరం అవుతాడు. వారి వల్ల విరోధం ఏర్పడుతుంది, శత్రుత్వం ఏర్పడుతుంది. కాబట్టి ఇలాంటి వారికి
ప్రతిదానికి తలదూర్చడం మీకు కొద్దిగా అలవాటు ఉంటుంది తులారాశి వారికి. అందులో తలదూర్చితే మనకేదో నేను మేలు చేయబోతానని చెప్పి అనుకొని వెళ్తారు కానీ అక్కడ మేలు చేయడం కాదు, మీ మీదకి వచ్చి మీ తల మీద పడుతుంది అక్కడ ఉన్న ఒక బాధ. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి తులారాశి వాళ్ళు. ఎందుకంటే తులా త్రాసు కదా, ఎక్కడ వంగుతుందో గాలికి చిన్న గాలి వచ్చినా ఒక పక్క వంగిపోతుంది. అలా కాకుండా జాగ్రత్తగా ఉంచి సమపాలలో ఉంచడానికి ఉండండి. వీరికి మీకు రక్షణగా రామరక్షా స్తోత్రం అనేటువంటిది ఉంది. ఆ రామరక్షా స్తోత్రము ఈ తులారాశి వారు కనుక చదువుకున్నట్టయితే ఆ భగవంతుడు కోదండరాముడు మిమ్మలను రక్షిస్తూ మీ ఆపదలను దగ్గర రానివ్వకుండా, ఈ నీచ స్త్రీ అని చెప్పాం కదా, నీచ స్త్రీ వల్ల అవమానం పాలు కాకుండా ఆరోగ్యంగా ఉంటూ ధనలాభంతో ఉంటూ సుఖాలు పొందుతారు. నీచ స్త్రీ వల్ల వచ్చిన కైకేయి అంతేగా, రాముల వారు అంత మంచివాడు, పట్టాభిషేకం చేసుకుందాము అనే ఒక సమయానికి ఆమెకు అంత పెద్ద రాజపత్ని అయినా, దశరథునికి ప్రేమికురాలైనా కైకేయి ఆ సమయంలో నీచ బుద్ధి ఏర్పడి రాముడిని 14 సంవత్సరాలు వనవాసం పంపించింది. అందుకే స్త్రీ యొక్క నీచ బుద్ధి, నీచ స్త్రీ అంటే ఎక్కడో ఇది ఉన్నట్టు కాదు, మనసులో నీచ ఉన్నప్పుడే అది నీచ స్త్రీ అవుతుంది, నీచ పురుషుడు అవుతాడు. మనస్సులో నీచత్వం లేకుండా ఉండాలి. బట్టలు మంచిగా వేసుకున్నంత మాత్రాన మంచివాడు, బట్టలు చినిగిపోయిన బట్టలు కట్టుకున్నంత మాత్రాన వీడు నీచుడు అనేది కాదు. మనస్సును నీచ కాకుండా ఉండబడేటువంటి వారంతా కూడా మంచివారే. కాబట్టి ఆ మంచితనంతో ఉండబడే విషయాన్ని ఆలోచించండి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ జాగ్రత్తగా ఉండాలి ఏం చేయాలి అంటే దానికి రామరక్షా స్తోత్రము అనేటువంటి ఒక స్తోత్రాన్ని చదువుతూ హాయిగా కాలం గడపండి. ఆ ఆపదల నుంచి తొలగిపోయి సుఖజీవనం గడుపుతూ మనోనిశ్చయంగా మనోరకంగా ఉంటూ మీరు సుఖపడండి. మిమ్మల్ని ఆశ్రయించుకొని ఉన్నటువంటి వాళ్ళను సుఖపెట్టండి. ఇది శుభం. ఏప్రిల్ మాసంలో మొదటి వారం నుంచి మొదటి రోజు నుంచి 30 రోజుల వరకు కనుక మనం చూసుకున్నట్టయితే ఈ రాశి వారికి సుఖ సౌఖ్యాలు, యజ్ఞకార్య సిద్ధి, ఉత్సాహము అన్నీ కూడా ఉంటాయని చెప్పి కొంతవరకు చెప్పొచ్చు. ఇక ఈ వృశ్చిక రాశి వారికి ఈ ఏప్రిల్ మాసంలో మొదటి వారం కనుక చూసినట్టయితే డబ్బు ఎక్కువగా నష్టపోవడం జరుగుతుంది. అధికమైన ఒక భయంతో కాలం గడుపుతారు. ఎందుకు భయపడతారో వారికి తెలియదు, చెప్పే వారికి తెలియదు. దీనివల్ల గురువుల దగ్గరికి పరిగెత్తడము, వారి దగ్గరికి పరిగెత్తడము, వీరి దగ్గర పరిగెత్తడము, వారికి దక్షిణలు దాంబూలాలు ఇస్తూ దానివల్ల కొంత డబ్బు నష్టపోవడం జరుగుతుంటుంది. బంధుజనులతో విరోధం ఏర్పడడం జరుగుతుంది. ఈ నెలలో ఈ వారంలో మీరు మాట్లాడేటువంటి ఒక మాట కఠినంగా ఉంటుంది. ఎవరు? వృశ్చిక రాశి వారు ఏప్రిల్ మాసంలో మొదటి వారంలో మాట్లాడేటువంటి ఒక మాట కఠినంగా ఉంటుంది. ఆ కఠినమైనటువంటి ఒక వాక్కుల వల్ల ఎదుటి వారితో శత్రుత్వం ఏర్పడము, విరోధం ఏర్పడము అనేటువంటి జరగడానికి ఆస్కారం ఉంది. రోగాల వల్ల అంటే అనారోగ్యం ఏర్పడడం వల్ల డబ్బు నష్టపోవడము. కాకపోతే మీకు రావాల్సినటువంటి ఒక డబ్బు మీకు రావడము, లేదా మీ ఖర్చులకు ఎవరో ఒకరి వల్ల సహాయం పొందడం అనేటువంటి జరుగుతుంది మొదటి వారంలో. ఇక రెండవ వారాన్ని కనుక చూసినట్టయితే మొదటి వారంలో బయటి వారితో బంధువులతో విరోధము అంటే వృశ్చిక రాశి వారికి రెండవ వారం వచ్చేటువంటి కుటుంబ సభ్యులతోటే విరోధం ఏర్పడడానికి ఆస్కారం ఉంది. తల్లిదండ్రులు కావచ్చు, సహోదరులు కావచ్చు, లేదా భార్యాపుత్రుల వలనే కావచ్చు, వారితో పోట్లాడము, విరోధం తెచ్చుకోవడము, కలహించడము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా సోదరుల వల్ల, సోదరులు లేనటువంటి వాళ్ళకు సోదరిమణుల వల్ల ఇబ్బందులు రావడము, లేదా భార్యాబిడ్డల వల్ల ఇబ్బందులు రావడం అనేటువంటిది జరగడానికి వృశ్చిక రాశి వారికి ఉంది. ఇక యత్నకార్యం ఫలించకపోవడం, ఏ పని చేసినా ఈ రెండవ వారంలో వారికి ఏ పని కూడా సక్రమంగా ముందుకు రాకపోవడము, మానసికమైన యొక్క ఉల్లాసన లేకపోవడము, మనోబాధ, ధన నష్టము ఈ విధంగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇక మూడవ వారం కనుక చూసినట్టయితే మూడవ వారంలో కూడా
శారీరకమైన బాధలు ఎక్కువ, అనారోగ్య పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి 3వ వారంలో. ధన నష్టము, ధన నష్టం కూడా జరగడానికి ఉంది, మనోవిచారం ఉంది. ఇంకోటి, ఈ వృశ్చిక రాశి వారు వాహనాలు నడిపించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే చతుర్థంలో శని కుజుడితో కలుసుకుంటున్నాడు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండడము, డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండడము, మనస్సు ఎక్కడో పెట్టుకొని డ్రైవింగ్ చేయకండి, అతి స్పీడ్గా ప్రయాణం చేయకండి, నిదానంగా ప్రయాణం చేయండి, దృష్టి రోడ్డు మీద పెట్టండి, మనస్సు రోడ్డు మీద పెట్టండి, జాగ్రత్తగా ప్రయాణం చేస్తూ ఉండండి. దానివల్ల కొన్ని బాధలు తప్పేటువంటి ఒక యోగం కలుగుతూ ఉంటుంది. ఇక 4వ వారం చూసినట్టయితే మనస్తాపము, మనస్సులో బాధ, కొంత డబ్బు గత 3 వారాలలో డబ్బు నష్టపోయాం కాబట్టి ఆ డబ్బు ఎలా పూడ్చుకోవాలి అనేటువంటి ఒక బాధ మనస్సులో నిరంతరం కలుగుతుంది. దానికి తోడు 4వ వారంలో స్థానచలనం కలిగేటువంటి ఒక యోగం ఉంది. స్థానచలనం అంటే ఉద్యోగంలో కావచ్చు, ఇతరత్ర కావచ్చు, స్థానచలనం జరిగేటువంటి ఒక యోగం కూడా కనబడుతూ ఉంటుంది. తర్వాత కష్టములు కలుగుట, అనుకోని కష్టములు అంటే మనం ఊహించినటువంటి ఒక కష్టం రావడము. సంతోషంగానే ఉన్నాం కదా, పర్వాలేదు, మన చింటూ హాయిగానే ఉన్నాం కదా అనుకునే సమయానికి ఏదో ఒక కష్టం వచ్చి మీద పడడము, దానివల్ల డబ్బు నష్టపోవడము, మనస్సు నష్టపోవడము, అంటే మనోవిచారం కలగడము, ఇలాంటివి జరగడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. ఎవరికి? వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ చివరి వారంలో మనోల్లాసం అనేటువంటిది లేకుండా పోతుంది. ఎప్పుడు చింతిస్తూ మానసికంగా బాధపడుతూ కూర్చోవడం జరుగుతుంది. కాబట్టి వీరు అలా బాధపడకుండా మానసికమైన ఒక ఉత్సాహం కలగడానికి, శారీరకమైన ఒక ఉత్సాహం కలగడానికి, శత్రుబాధలు నశించడానికి ఆదిత్య హృదయముని ప్రతిరోజు ఒకసారి పఠించండి. ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొంది ఆ ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ వల్ల మనస్సు నిష్కల్మషంగా ఏర్పడి అనుకున్న పనులకు ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా నెరవేరడానికి ఆస్కారం ఏర్పడుతుంది. కాబట్టి ప్రతిరోజు మీరు ఆదిత్య హృదయాన్ని ఒకసారి చదివి ఆ భగవంతుని యొక్క అనుగ్రహము, సూర్యుని యొక్క అనుగ్రహాన్ని పొంది మనోల్లాసంతో జీవితం గడుపుతారని చెప్పి ఆశిస్తున్నాను. ఇది శుభం. ఏప్రిల్ మాసంలో మనము ధనుస్సు రాశి వారికి కనుక చూసుకున్నట్టయితే 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ధనుస్సు రాశి యొక్క వారి యొక్క ఫలితాలు కనుక మనం కొంత చూసినట్టయితే, ఈ రాశి వారికి ఈ నెలలో దేహ జాడ్యము అంటే అలసత్వము, ఎప్పుడు విచారంతో కూర్చోవడము, బంధుమిత్రుల వల్ల డబ్బు ఖర్చు కావడము మొదలైనవి జరగడానికి ఆస్కారం ఉంది. మనోజాడ్యం అంటే ఎప్పుడు మనసు బాధపడుతూ ఉండడము, దేహం సహకరించకపోవడం, అంటే ఏదైనా పని చేయాలి అంటే వెళ్దాంలే, చేతానులే అనేటువంటి ఒక జాడ్యం అనేటువంటిది ఏర్పడుతుంది. దీన్ని అలసత్వం అంటారు. ఈ అలసత్వం ఏర్పడడం వల్ల పనులలో కొన్ని పనులు తప్పిపోవడము, కొన్ని పనులలో కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగకపోవడము, నష్టపోవడము అనేటువంటి జరుగుతుంది. దానివలన మనోవిచారం, ఒకదానికొకటి లింక్. డబ్బు నష్టపోవడం వల్ల మనోవిచారం, దేహ జాడ్యం వల్ల మనోవిచారము, దీనివల్ల బంధుమిత్రులలో కొంత చిన్న చూపు చూడడము, డబ్బు నష్టపోవడం జరుగుతుంది. అయితే ఈ ఏప్రిల్ నెలలో ఈ ధనుస్సు వారికి మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే చాలా మంచిది. ధనలాభము అంటే మనకు వచ్చేటువంటి యొక్క డబ్బు మనకు రావడము, ఆరోగ్యం మంచిగా ఉండడము, యత్నకార్య సిద్ధి, చేసేటువంటి యొక్క కార్యక్రమాలలో దిగ్విజయంగా గడపడము, ఇవి జరుగుతూ ఉంటాయి. సంతోషకరమైన విషయాలు వింటారు. మొదటి వారంలో ధనుస్సు రాశి వారు సంతోషకరమైన విషయాలు విని ఆనందంతో ఉంటారు. ఇక రెండవ వారం కనుక చూసినట్టయితే సంపద పెరిగిపోవడానికి ఆస్కారం ఉంది. అంటే భూములు అమ్మడమో, లేకుంటే రియల్ ఎస్టేట్ ఇలాంటి వ్యాపారాలు చేసేటువంటి వారికి డబ్బు రావడమో, మంచి వ్యాపారంలో మంచి అభివృద్ధి జరగడమో జరుగుతూ ఉంటుంది. ఇక ఉద్యోగస్తులకైతే ప్రమోషన్లు రావడము, ఇంతకుముందు ఉన్నటువంటి ఒక బాకీలు అంటే ఏరియర్స్ అంటారు, అలాంటివి రావడము, మనోల్లాసం కలగడానికి
ఆస్కారం ఏర్పడుతుంది. రెండవ వారంలో కుటుంబంలో సుఖ సంతోషాలతో జీవితం గడపడం కూడా జరుగుతుంది ధనుసు రాశి వారికి రెండవ వారంలో. ఇక మూడవ వారాన్ని కనుక చూసినట్టయితే కొత్త పనులు చేపడతారు. జీవితంలో అభివృద్ధి, కొత్త పనులు చేపడతారు, కొత్త వారితో పరిచయం ఏర్పడుతుంది, మనశ్శాంతిగా ఉంటారు. కానీ దేహదార్ఢ్యం వదిలిపెట్టదు. ప్రతి పనికి ఆలస్యంగానే బయలుదేరడం. 9 గంటలకు రా నాయనా, నువ్వు నా దగ్గరికి నీతో మాట్లాడాలి అంటే 10 గంటలకు వెళ్ళడం, ఇది దేహదార్ఢ్యం. ఇలాంటి జాడ్యం అనేటువంటిది కనుక వదిలిపెట్టుకున్నట్టయితే, అలసత్వాన్ని కనుక వదిలిపెట్టినట్టయితే ఈ నెల మీకు చాలా మటుకు 99% మీకు మంచి రోజులని చెప్పాలి ఈ నెలలో. ఈ ధనుసు రాశి వారికి ఆ దేహదార్ఢ్యాన్ని వదిలిపెట్టాలి. మనోవిచారం అనేటువంటిది ప్రతి మనిషికి ఉన్నటువంటిదే. మనస్సు ఉన్నంతకాలం విచారం ఉండనే ఉంటుంది. ఏదో రకమైన విచారం, ఒకటి పోతే ఒకటి ఈ మనస్సుకు అనేటువంటి దానికి సంబంధించి ఉన్నటువంటిదే. ఇదంతా ఆధ్యాత్మికంలో వెళ్ళిపోవాల్సి వస్తుంది. కాబట్టి ఆ మనోవిచారాన్ని కూడా పక్కకు పెట్టి జరిగేది జరుగుతుంది, మనం చేసే కార్యక్రమం మనం చెయ్యాలి అనేటువంటి ఒక తపన చేత ఆ కార్యక్రమాలను మనము ముందుకు అడిగేసుకుంటూ పోవాలి. ఇక 4వ వారం కనుక చూసుకున్నట్టయితే మనస్సులో ఆనందం. ప్రతి కార్యక్రమం నెరవేరడం వల్ల ఆనందం ఏర్పడుతుంది. కొత్త వారితో పరిచయము, మనకు వచ్చేటువంటి ఒక డబ్బు అనుకోకుండా రావడము, మానసికమైన యొక్క బెదలు తొలగిపోవడము, కార్యముల యొక్క అనుకూలత, ఏ కార్యం చేపట్టాలనుకున్నామో ఆ కార్యం యొక్క అనుకూలత ఏర్పడము. ఒకవేళ ఈ ధనుసు రాశి వారికి స్వగ్రామంలో వేరే గ్రామంలో ఉద్యోగం చేస్తున్నా, స్వగ్రామంలో భూములు పుట్రలు ఒళ్ళు కనుక ఉన్నట్లయితే అక్కడ స్వగ్రామానికి వెళ్ళి స్వగ్రామంలో గృహ నిర్మాణం చేసుకోవడానికి కానీ, వ్యవసాయంలో అభివృద్ధి చేసుకోవడానికి ఆస్కారం మంచి రోజులు ఇవి. కాబట్టి ఈ ధనుస్సు రాశి వారు జాగ్రత్తగా ఉంటూ కాలక్షేపం చేస్తూ ఉండండి. మీరు విష్ణు సహస్రనామ పారాయణం చెయ్యండి. మీ అనుకున్న పనులు ఈ ధనుస్సు రాశి వారు ఈ నెలలో అంటే ఏప్రిల్ మాసంలో కొత్తగా ఇల్లు కొనడం కానీ, భూములు కొనడం కానీ, ఉన్నదాన్ని డెవలప్ చేసుకోవడం కానీ మంచి శుభమైనటువంటి ఒక యోగ్యత కలిగినటువంటి ఒక మాసం కాబట్టి ఆ దిక్కుగా ప్రయాణం చేస్తూ ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండడానికి మన విష్ణు సహస్రనామ పారాయణం చేయడము చాలా మంచిది. ఎందుకంటే విష్ణువు సర్వవ్యాపకుడు కాబట్టి మనను అన్ని విధాలా కాపాడుతాడు, అన్ని విధాలా చేస్తాడు. కాబట్టి విష్ణు సహస్రనామ పారాయణం చేస్తూ జీవితాన్ని సుఖంగా సంతోషంగా ముందుకు అడిగేయండి. ఇది శుభం. ఈ ఏప్రిల్ మాసంలో మకర రాశి వారికి గనక మనము ఫలితాలు చూసుకున్నట్టయితే మిశ్రమ ఫలితాలు కొన్ని ఉంటాయి, కొద్దిగా ఎక్కువ కష్టాలు కూడా ఉంటాయి మకర రాశి వారికి. ఈ నెలలో వీరికి విచారం అధికంగా ఉంటుంది. కుటుంబంలో కలహాలు, పోట్లాటలు, భార్యాబిడ్డల మధ్యన కావచ్చు, భార్యాబిడ్డలతోటో లేకుంటే బంధువులతోటో తల్లిదండ్రులతోటో సహోదరులతోటో పోట్లాటలు కలగడము, కలహాలు ఏర్పడము, మనశ్శాంతి లేకుండా పోవడము, అందులో కార్యవిఘ్నము, బయట తలపెట్టినటువంటి ఒక కార్యాలు నెరవేరకపోవడము, అనుకున్న సమయానికి అనుకున్నట్టుగా రాకపోవడము, కొన్ని ఆపదలు రావడము, ధన నష్టం కలగడం కూడా జరగడానికి ఆస్కారం ఉంది మకర రాశి వారికి ఈ ఏప్రిల్ మాసంలో. ఇక మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే ఈ మకర రాశి వారికి ఏప్రిల్లో మొదటి వారము మనోవిచారం అధికంగా ఉంటుంది. డబ్బు నష్టపోవడం జరుగుతుంది, కార్య విఘ్నం జరుగుతుంది, దుష్ట సహవాసం చేయడం జరుగుతుంది. దుర్మార్గులతో వద్దనుకున్న దుష్టులతో సహవాసం చేయడము, పాప చింతన, మోసపోవడము అనేటువంటిది జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యమైన ఒక 2 విషయాలు, దుష్ట సహవాసము, మోసపోవుట, పాప చింతన, ఈ మూడింటి నుంచి దూరంగా ఉండడం వల్ల మీకు కొద్దిగా మేలు జరిగేటువంటి ఒక ఆస్కారం ఉంది. ఇక రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే రెండవ వారంలో కూడా ధన నష్టము, అపకీర్తి. ఒకవేళ మొదటి వారంలో కనుక ఏదైనా అనుకోని దాంట్లో పాల్గొని ఇచ్చే దుష్ట సహవాసాల్లో కనుక ఉన్నట్టయితే రెండవ వారం వరకు అది 10 మందికి తెలిసిపోయి చెడ్డ పేరు రావడం,
అపకీర్తి అంటారు, చెడ్డ పేరు రావడము, 10 మందిలో అవమానం పొందడం అనేటువంటిది జరగడానికి ఆస్కారం ఉంది మకర రాశి వారికి. కాబట్టి అంతేకాకుండా స్థాన చలనము, ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి పారిపోవడము, మనశ్శాంతి లేకుండా ఉండడము, తను మనశ్శాంతిగా ఉండడు, కుటుంబ సభ్యులను కూడా మనశ్శాంతిగా ఉండనీయకుండా చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది. కాబట్టి ఈ మకర రాశి వారు జాగ్రత్తగా ఉండండి. ఇక రెండవ వారం కూడా స్థానచలనం ఉంది. ఇక మూడవ వారం కనుక చూసినట్టయితే కొంతవరకు మేలు. బంధువర్గంలో సహాయపడేవారు కొందరు దొరుకుతారు మీ కష్టాలను చూసి. బంధువర్గంలో ప్రేమ గౌరవం కొంత పెరుగుతుంది. భార్య బిడ్డలతో కొంత మనశ్శాంతి ఏర్పడడానికి ఆస్కారం ఏర్పడుతుంది. పెద్దలతో పరిచయం ఏర్పడడం కూడా జరగడానికి ఈ మూడవ వారంలో ఈ మకర రాశి వారికి ఉంది. ఇక 4వ వారం చూసినట్టయితే సదా ఎప్పుడు విచారమే, ఏదో పొడగొట్టుకునే, ఎందుకంటే అన్నీ పొడగొట్టుకుంటారు. దుష్ట సహవాసము, దురలవాట్లు వీటికి లోను కావడం వల్ల మనశ్శాంతి లేకుండా ఉండడం అనేటువంటి జరుగుతుంది 4వ వారంలో. ఆరోగ్య నష్టం, అనారోగ్యంతో బాధపడడం జరుగుతుంది. దానివల్ల డబ్బు నష్టము, యత్నకార్య నష్టము. అనారోగ్యంగా ఇంట్లో కూర్చుంటే తలపెట్టుకునేటువంటి ఒక కార్యక్రమాలు నెరవేరకపోవడం వల్ల అనారోగ్యం ఏర్పడుతుంది, మనశ్శాంతి లేకుండా పోతుంది. వృధా సంచారం, ఊరికే ప్రయాణాలు చేయడము, ఎందుకు వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు అనేటువంటి ఒక దానికి ఒక కారణమంటూ లేనటువంటి ఒక ప్రయాణాలు చేయడం అనేటువంటివి కూడా జరగడానికి ఆస్కారం ఉంది ఈ మకర రాశి వారికి ఈ ఏప్రిల్ మాసంలో. కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. కాబట్టి ఈ మకర రాశి వారు ఈ నెలలో లలితా సహస్రనామ పారాయణం చెయ్యండి ప్రతిరోజు ఒకసారి. ఎందుకంటే ఆమె నామాలలో ఒక నామం ఉంది, దుర్లభ దుర్గమ దుర్గా దుఃఖహంతి సుఖప్రద దుష్ట దూర దురాచార శమని దోషవర్జిత. ఈ 2 శ్లోకాలు కనుక ప్రతిరోజు వీళ్ళు చదువుకున్నట్టయితే వారి యొక్క కష్టాలు దూరం అయిపోయి దురలవాట్లకు లోను కాకుండా మనశ్శాంతిగా జీవించేటువంటి ఒక యోగ్యత ఏర్పడుతుంది. ఇదొక రెమెడీలలో కూడా నేను చెప్పాను, అది మీరు చూశారో లేదో. ఈ మకర రాశి వారు లలితా సహస్రనామాలు ఒకసారి చదివి అందులో ఉన్నటువంటి ఒక శ్లోకాలు కొంచెం జాగ్రత్తగా వెతుక్కుంటూ దొరుకుతాయి. దుర్లభ దుర్గమ దుర్గా దుఃఖహంత్రి సుఖప్రద దుష్ట దూర దురాచార శమని దోషవర్జిత. దీనివల్ల దుర్మార్గులు దగ్గర రాకపోవడము, దురలవాట్లకు లోను కాకపోవడము, అపకీర్తి పాలు కాకపోవడము, ఆరోగ్యం సరిగ్గా ఉండడము, ఇవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి ఈ మకర రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండి ప్రతిరోజు ఒకసారి లలితా పారాయణం చేస్తూ అందులో ఉండబడేటువంటి ఒక ఈ నామాన్ని కనుక జపం చేసినట్టయితే మీకు తోచినంత యథాశక్తి జపం కరిష్యానండి. కానీ ఇంత చేస్తాను అని నియమం పెట్టుకోకండి, అమ్మ చెయ్యనివ్వదు, అడ్డుపడుతుంది మన పురాకృత పాపం వల్ల. కాబట్టి అలా కాకుండా యథాశక్తిగా చేస్తానని చెప్పి నమస్కారం చేసి ఆ శ్లోకాన్ని ప్రతిరోజు జపం చేయండి, లలితా పారాయణం చేయండి. ఈ మకర రాశి వారు ఆనందంగా కాలం గడపండి, దిగులు పడకండి, మనశ్శాంతిగా జీవించండి, లలితా పారాయణం చేసి నిశ్చయంగా ఉండండి. ఇది శుభం. ఏప్రిల్ మాసంలో మనం గనక కుంభరాశి వారికి ఫలితాలు కనుక మనం చూసుకున్నట్టయితే నెల రోజులలో ఈ రాశి వారికి ఈ నెలలో ఆరోగ్యము, బంధుమిత్రుల కలయిక, ధనప్రాప్తి, దుష్టుల వలన మోసపోవడము, అధిక శ్రమ పొందడము, ఇలాంటి శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉండడానికి అనుకూలం ఉన్నది, ఆస్కారం ఉంది. ఇక మొదటి వారం కనుక చూసినట్టయితే బంధు విరోధము, జన్మలగ్నంలో జన్మరాశిలో శని, కుంభరాశిలోనే శని, ద్వితీయంలో కుటుంబ స్థానంలో రాహు. కాబట్టి బంధు విరోధము, కుటుంబంలో కలహాలు రావడము, రుణగ్రస్త యోగులకు అప్పిచ్చినటువంటి ఒక వ్యక్తులు బాధ పెట్టడము, తీర్చిందాక కాదని చెప్పడము, దానివల్ల ఇల్లు ముంగిలి కొదవ పెట్టడము, బంగారం అమ్ముకోవడము, భూములు అమ్ముకోవడము, అప్పులు తీర్చడానికి ఇలాంటి కష్టాలు రావడం అనేటువంటిది కలుగుతూ ఉంటుంది. కాబట్టి దీనివల్ల అధిక శ్రమ, ప్రతిదానికి ఎలా కార్యక్రమం చేయాలని చెప్పి తిరుగుతూ చేయడం ఉండడం వల్ల అధిక శ్రమ పడడము, మనోల్లాసం లేకపోవడము, మనోవిచారంతో ఉండడము, అనారోగ్యం ఏర్పడము జరుగుతుంది. ఇక ఈ కుంభరాశి వారికి
ఈ ఏప్రిల్ మాసంలో మొదటి వారంలో గనక చూసుకున్నట్టయితే బంధువులతో విరోధం ఏర్పడుతుంది. కుటుంబంలో కలహాలు, రుణ బాధలు, ఆకస్మికమైనటువంటి యొక్క ప్రయాణాలు, ధన నష్టము, అపకీర్తి కలిగేటువంటి ఒక సూచనలు కనబడుతూ ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఇక రెండవ వారంలో కూడా చూసుకున్నట్టయితే రెండవ వారంలో కూడా మనోవిచారం, మనస్సులో ఎప్పుడు బాధతో ఉండడము, చేసే పని యొక్క మనస్సును నిలుపుకోకపోవడము, చంచలమైన యొక్క మనస్సు ఉండడము, ఎప్పుడు టెన్షన్స్తో కాలం గడపడం ఉంటుంది. దానివల్ల అనారోగ్యము. ఉద్యోగం కనుక చేసే వాళ్ళకు ఉద్యోగంలో పని సక్రమంగా చేయకపోవడం వల్ల పై అధికారుల నుంచి మాటలు రావడము, మెమోలు స్వీకరించడము అనేటువంటిది జరుగుతుంది. ఇతరులతో పోట్లాటలు జరిగేటువంటి ఒక ఆస్కారం కూడా ఉంది. రెండవ వారంలో జాగ్రత్తగా ఉండాలి. మనస్సును శాంతపరుచుకుంటూ ఉండాలి క్షణక్షణం. ఇక మూడవ వారం కనుక చూసినట్టయితే వృత్తిలో నష్టం, చేసే పనులలో నష్టం రావడము, ఉద్యోగస్తులకైతే పై ఆఫీసర్లతో గొడవ రావడము, సస్పెండ్ కావడము అనేటువంటివి కూడా ఏర్పడడానికి ఆస్కారం ఉంది. వృధా ప్రయాణాలు, ఎక్కడ ప్రయాణం చేస్తున్నారో తెలియదు, అనవసరంగా ప్రయాణం చేసి దానివల్ల అనారోగ్యం తెచ్చుకోవడము, డబ్బు నష్టపోవడం జరుగుతుంది. అపకీర్తి పాలు కావడం కూడా జరగడానికి ఈ కుంభరాశి వారికి ఈ నెలలో ఉంది. ఇక నాలుగవ వారం కనుక చూసుకున్నట్టయితే అపకీర్తి, అశుభ వార్తలు వినడం, రోగబాధలు, డబ్బు నష్టము, కుటుంబంలో కలహాలు, చంచలమైన బుద్ధి, మనోవిచారము, రోగబాధలు. అంటే ఏది కూడా సక్రమైనటువంటి యొక్క యోగ్యంలో లేదు ఈ కుంభరాశి వారికి ఈ నెలలో. ఏ వారం కూడా మంచి జరుగుతుంది అనేటువంటి ఒక ఆలోచనలో ఏది లేదు. ఏదో ఒక 2 పనులు తప్ప తక్కినవన్నీ కూడా ఎక్కువగా మనోవిచారాన్ని కలగజేసేటువంటి ఉన్నాయి. చంచలమైన బుద్ధి చేత అతి బాగుడైనటువంటిది వస్తుంది వీళ్ళకు. ఏం వాగుతున్నారో ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియదు. దానివల్ల ఎదుటివాడు విసిగిపోయి దూరంగా ఉండడం. చేసే పనిలో ప్రతి పనిలో కూడా అన్నీ నాకు తెలుసులే అని చెప్పి ప్రతి పని చేస్తూ ఉంటే దానివల్ల డబ్బు నష్టము, పని చెడిపోవడము, డబ్బు నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. చంచలమైన బుద్ధి ఏర్పడుతుంది. ఎటో ప్రయాణం చేద్దామని ఎటో ప్రయాణం చేయడము, ఉన్న రుణం ఉండగా మళ్ళీ కొత్త రుణాలు చేయడము, ఎక్కువగా ప్రయాణం చేయడం వల్ల రోగ బాధలు ఏర్పడము, ఇవన్నీ కూడా జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మీరు ఈ కుంభరాశి వారు ఈ నెలలో దుర్గా స్తోత్రం పారాయణం చేయండి. ఎందుకంటే ఈ కష్టాలను తోలగొట్టేటువంటిది ఒక దుర్గాదేవి మాత్రమే. కాబట్టి మీరు ఈ దుర్గాదేవి యొక్క స్తోత్రము ప్రతిరోజు ఒకసారి చేయండి. ఎందుకంటే దుర్లభ, దుర్గమ, దుర్గా, దుఃఖహంత్రి, సుఖప్రద. కష్టాలన్నీ పోడగొట్టుకొని దుఃఖాన్ని కూడా కష్టాల వల్ల వచ్చేటువంటి ఒక దుఃఖాన్ని కూడా దూరం చేసి మనశ్శాంతినిచ్చేటువంటిది ఒక దుర్గాదేవి మాత్రమే. దుర్గాదేవి స్తోత్ర పారాయణం చేస్తూ దాంట్లోనే జన్మరాశిలోనే శని ఉన్నాడు కాబట్టి, ద్వితీయంలో ధనస్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి కుంభరాశి వారికి వారు దుర్గాదేవి స్తోత్రం పారాయణం చేస్తూ దానింబడి కాలభైరవాష్టకం కూడా చదవండి. దానివల్ల ఆ కాలభైరవుడు మీకు అన్ని విధాలుగా మేలు చేసి మీ కష్టాలను దూరం చేస్తాడు. ఈ భైరవీదేవి అంటే దుర్గాదేవి మీకు ఆదుకుంటూ ఉంటుంది, మీ కష్టాలను దూరం చేస్తుంది. జాగ్రత్తగా ఉండండి. దుర్గా స్తోత్రము, కాలభైరవాష్టము చదువుకొని ఈ కుంభరాశి వారు సుఖ సంతోషాలతో ఉండండి. ఇది శుభం. ఇక 12 రాశులలో చివరగా మిగిలింది మీనరాశి ఒకటి. మనము ఈ ఏప్రిల్ మాసంలో మీనరాశి కనుక చూసుకున్నట్టయితే చాలా కష్టాలు రాబోతున్నాయట. ఎప్పుడు విచారంగా ఉండడము, మనోల్లాసం లేకపోవడము, అనవసరంగా డబ్బు ఖర్చు కావడము, దుష్ట సహవాసము, చెడ్డవారితో స్నేహితం చేయడము, దురలవాట్లకు లోను కావడము, భార్యాబిడ్డలను బాధ పెట్టడము, ఈ తల్లిదండ్రులను బాధ పెట్టడము, ఇలాంటివి జరిగేటువంటి ఒక అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే ఈ మీనరాశి వారు మొదటి వారంలో దేశ సంచారం చేస్తారు. మనసు నిలకడగా ఉండదు కాబట్టి దేశాల మీద పడతారు. దేశ సంచారం చేయడము,
ఆ దేశించడం కూడా ఇంట్లో చెప్పకుండా చెయ్యకుండా వెళ్ళడము, ఇంటి వాళ్ళని బాధ పెట్టడము. ఎక్కడికి వెళ్తున్నాడో చెప్పడు, ఏ రాత్రో ఏ పగలో ఇంట్లో నుంచి బయలుదేరి వెళ్ళడము, వారికి మన ఇంటి కుటుంబంలో వ్యక్తులకు మనస్తాపం కలిగించడము ఈ మీనరాశి వారు చేసేటువంటి ఒక పని. వారు ఏం మాట్లాడతారో, ఎదుటి వారిని ఎలా మానసికంగా హింసిస్తారో కూడా తెలియదు. అలా ఉంటుంది వీళ్ళ యొక్క మనస్తత్వం ఈ నెలలో. వ్యాపారంలో నష్టం ఏర్పడుతూ ఉంటుంది. వృత్తిలో నష్టాలు, మనశ్శాంతి లేని జీవితం, ఇవన్నీ కూడా మొదటి నెలలో మొదటి వారంలో కలిగేటువంటి ఒక ఫలితాలు. ఇక రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే కొన్ని కార్యాల వల్ల, కొన్ని ధర్మ కార్యాలు చేయడం వల్ల ఏప్రిల్ మాసంలో 4వ చివరి వారంలో కానీ మొదటి వారంలో కానీ కొన్ని ధర్మ కార్యాలు చేయడం వల్ల కొద్దిగా కీర్తి ప్రతిష్టలు పెరగడానికి ఆస్కారం ఉంది. కొన్ని పనులకు పునాదులు వేయడం, అంకురార్పణ చేసుకోవడం అనేటువంటివి కూడా జరగడానికి ఆస్కారం ఉంది. ఈ ధర్మకార్యాలు, పుణ్యకార్యాలు కొన్ని చేయడం వల్ల కొన్ని బాధలు తొలగిపోయి మనశ్శాంతి ఏర్పడడానికి ఆస్కారం ఉంది రెండవ వారంలో. ఈ రెండవ వారంలో చేసేటువంటి ధర్మకార్యాలు, పుణ్యకార్యాల వల్ల మూడవ వారం వచ్చేటప్పటికి దేహం సౌఖ్యం, ఆరోగ్యంగా ఉండడము, మనస్సు ప్రశాంతంగా ఉండడము, కార్య విఘ్నం జరుగుతుంది. కార్యాలు మనశ్శాంతిగా ఉన్నప్పటికీ, దేహం ఆరోగ్యంగా ఉన్నప్పటికీ కొన్ని కార్యక్రమాలకు ఆటంకాలు ఏర్పడడం అనేటువంటి జరుగుతుంది. కొన్ని కార్యక్రమాలలో కుటిలత్వం చేత ప్రవర్తించడం అనేది, మనసులో ఒకటి పైకి చెప్పేది ఒకటి అనేటువంటి ఒక ఉద్దేశంతో ప్రవర్తించడం, కుటిల స్వభావంతో ప్రవర్తించడం జరుగుతుంది. కార్య విఘ్నాలు కలగడానికి ఆస్కారం ఉంది, కానీ ధనలాభం వచ్చేటువంటి ఒక ఆస్కారం ఉంది. ఒకటి ముఖ్యంగా ఈ మీనరాశి వారు కుటిల స్వభావాన్ని మానుకోవాలి. వీరికి ఈ నెల ఇప్పుడు ఎక్కువగా ఉంటుంది కుటిల స్వభావం. ఈ కుటిల స్వభావాన్ని కనుక వారు మానుకున్నట్టయితే ఎదుటివారు మంచివారే అవుతారు, తను మంచివారే అవుతారు. దానివల్ల ఈ కుటిల స్వభావము ఉండడం వల్ల ఈ మీనరాశి వారికి మూడవ వారంలో వాళ్ళు మానసికంగా మనశ్శాంతిగా ఉండలేరు, ఎదుటివారిని మనశ్శాంతిగా ఉండనీయకుండా చేయడం జరుగుతుంటుంది. ఈ కుటిల స్వభావాన్ని మానుకోవడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది ఈ మీనరాశి వారికి ఈ మూడవ వారంలో. ఇక 4వ వారం వచ్చేటప్పటికి అపకీర్తి, ఈ చేసేటువంటి ఈ కుటిల స్వభావం వల్ల నడిచేటువంటి ఒక యోగ్యత వల్ల అపకీర్తి, వారి పైన ఎదుటి వ్యక్తులకు ఒక ఏహ్యభావము, ఇంతేలే వీరు ఎప్పుడు మనసులో ఒకటి పైకొకటి మాట్లాడేటువంటి ఒక వ్యక్తులు, ఎవరిని సరిగా ప్రేమించరు, అంతా మేమే అనేటువంటి ఒక అహంకారంతో జీవితాన్ని నడుపుతుంటారు, అంతా మాకే తెలుసు అంటారు, అలా ఉంటారని చెప్పి ఒక రకమైన ఒక ఏక్ష్య భావన కలుగుతుంది. దానివల్ల అపకీర్తి వస్తుంది. దానివల్ల ఎవరు సరిగా మాట్లాడకపోవడం వల్ల మనోవిచారం. అలాంటి వారితో, ఈ కుటిల స్వభావం ఉన్నటువంటి వారితో ఎవరో కొందరు తప్ప, వారి యొక్క దానికి అనుగుణంగా ఉన్నటువంటి వాళ్ళు తప్ప తక్కిన వాళ్ళు ఎవరు సరిగా మాట్లాడరు. దానివల్ల మనస్తాపం ఏర్పడడం, సమయానుకూలంగా భోజనం లేకపోవడము, అనుకున్న కార్యక్రమాలకు భంగం ఏర్పడము, కలహాలతో కాపురం గడుపుకోవడము, ప్రతిదానికి కలహం, ప్రతిదానికి ఎదుటి వారిని మనశ్శాంతిగా ఉండకుండా ఇలా చేశావు అలా చేశావు అని చెప్పి తప్పులు తీస్తూ ఉండడము, దానివల్ల ఎదుటి వ్యక్తి బాధపడము, మీరు బాధపడడం అనేటువంటి జరుగుతుంది. మీనరాశి వారికి 3-4 వారాలలో అనారోగ్యంతో బాధపడుతుంటారు, రుణపడుట, అపకీర్తి పాలగుట జరుగుతుంది. కాబట్టి వీరు అలా ఉండకుండా ఉండాలి, సుఖమైన జీవితం పొందాలి అంటే లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రము అనేటువంటిది ఒక స్తోత్రం ఉంది. అది మనకు మార్కెట్లో దొరుకుతుంది. ఈ మీనరాశి వారు లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం అనేటువంటి దాన్ని ప్రతిరోజు చదివినట్టయితే అది ఆ లక్ష్మీ నృసింహస్వామి మిమ్మలను, ఈ మీనరాశి వారిని ఆదుకొని వారికి మనశ్శాంతిని ఇచ్చి, వారి వల్ల ఎదుటి వ్యక్తులకు కూడా మనశ్శాంతిని ఇవ్వడం అనేటువంటిది ఏర్పడుతూ ఉంది. కాబట్టి ఈ మీనరాశి వారు ఈ నెలలో, ఏప్రిల్ మాసంలో వీరు ఈ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం అనేటువంటిది కనుక ప్రతిరోజు పారాయణం చేసినట్టయితే సుఖ జీవితాన్ని పొంది
సుఖంగా ఉంటారు. ఇది శుభం. స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళాని భవంతు.